ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుతూ ఆకలి దప్పులతో ప్రయాసపడటం ఎంతవరకు మనకు సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని కొంచెం లోతుగా చర్చించుకుంటున్నాం. నిజంగానే మనకు కావాల్సినవన్నిటి కొరకు చేసే ప్రార్థనలు, ప్రభా నాకు అది ఇవ్వండి, ప్రభా ఇలా చేయండి, ప్రభా ఇలా అని రిక్వెస్ట్ చేయటం చాలామందికి ప్రార్థన అనేటువంటి పదంతో పరిచయం అయ్యింది. ఒక విధంగా చెప్పాలంటే ఆ రిక్వెస్ట్లు కొన్నిసార్లు డిమాండ్లు, కొన్నిసార్లు కమాండ్లు, కొన్నిసార్లు అలుగుళ్ళు, కొన్నిసార్లు ఏడుపులు, దానికి కన్నీటి ప్రార్థన అనే పేరు. కొన్నిసార్లు గొలుసు ప్రార్థన అని బంధించడం, అంటే ఏ ఊరు వెళ్ళినా ఆయన వదలకపోవడం, ఎక్కడికి వెళ్ళినా ఆ ఊరిలో వాళ్ళు ఉండి దాన్ని గట్టిగా మరబెట్టడం. రకరకాల పరిస్థితులతో దేవునితో ఆ అడగాల్సినవన్నీ ఎలాగైనా గుంజుకుంటే, లాక్కుంటే, తెచ్చుకుంటే, మనిషి తృప్తి పొందితే దేవుడిచ్చాడు అని ఆ గొప్ప ప్రార్థనకు సాక్ష్యమని చెప్పుకునేటువంటి అనుభవాలు కొంతమందికి ఉంటున్నాయి. కానీ దాటి ఆయన నీతిని రాజ్యాన్ని వెతకటం అనేటువంటి పరిస్థితి ఎంతమందికి నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి వెతుకుతున్నామన్నది పరీక్షించుకోవాలి. ఖచ్చితంగా బైబిల్ ఏం చెప్తుందంటే, ఒక విషయాన్ని మీరు ఇలా చేయండి అని చెప్పినప్పుడు దానికి ఒక కండిషను, క్లాజు పెడతాడు. కేవలం వాగ్దానాలు మాత్రమే పట్టుకుంటే దానితో పాటు నిబంధనలను మర్చిపోతే కుదరదు. వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే ఆయన చెప్పిన విధానంగా చేయకుండా మీకు నచ్చిన విధానంలో ఆయన చెప్పినది చేయాలి అనంటే అది జరగదు. చాలాసార్లు నిరీక్షణతో కాలం గడుపుతాం తప్ప ఆ కృపను బట్టి పొందుకోవలసిన ఆశీర్వాదాన్ని పొందలేకుండానే జీవితాలు పోతుంటాయి. అలా పోకూడదని క్రీస్తు మనకి చాలా మాదిరిని మనకిచ్చాడు. సో మొదటి విషయాన్ని గమనించుకున్నాము, శరీరంలో మంచిదేది లేదు అని మనకి తెలుసు అనేటువంటి విషయం నేర్చుకున్నాం. రెండవదిగా యేసుక్రీస్తు సిలువ వేయబడి జీవించుచున్నవాడు నేను కాదు, నా యందు క్రీస్తే అనేటువంటి స్వభావాన్ని జీవించాలని, పాత స్వభావాన్ని నూతనపరచుకోవాలని తెలుసుకున్నాం. మరి దేవునితో మనకు ఉండేటువంటి ఆ సమయం, మన మాంసపు హృదయాన్ని తొలగించుకొని మాంసపు హృదయాన్ని నింపుకొని రాతి హృదయాన్ని తొలగించుకోవాలనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ మరణానుభవాన్ని, క్రీస్తు యొక్క మరణానుభవాన్ని మనలో కలిగి ఉండాలి అనేటువంటి భక్తికి మనం మార్చుకున్నాం. మరొక మాటను మనం నేర్చుకుంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. హెబ్రూస్ 4:16. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఒక్కసారి పునశ్చరణ. 4:16. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. మనము కనికరించబడి సమయోచితమైన సహాయం కొరకు, నాకేదైనా హెల్ప్ కావాలి అని అంటే ఆ హెల్ప్ దేవుడి దగ్గర నుంచి వస్తుంది అని నాకు తెలిస్తే ఆ హెల్ప్ పొందుకోవటానికి మనం వచ్చేటప్పుడు ఒక క్రైస్తవుడికి ఉండేటువంటి సమస్య రెండు. మొదటిది ఏంటంటే, నువ్వు అంత పర్ఫెక్టా, అడిగితే దేవుడు ఇచ్చేస్తాడా అన్నది మొదటి ప్రశ్న. రెండవది, నేను పర్ఫెక్ట్ అనుకుని సెల్ఫ్ రైచియస్గా ఉండడం. నాకన్నా బాగున్నాడెవడు, నాకన్నా మంచోడెవడు, నాకన్నా నీతిమంతుడెవడు, నాకన్నా పరిశుద్ధుడెవడు, కాబట్టి నేను అడిగితే ఇస్తాడులే అనేటువంటి ధీమాతో రావడం. ఈ రెండు రకాల అనుభవాలలో దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఈ వచనము మనకి కొంత ధైర్యాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. ఏంటట? ధైర్యము పొంది ఆయన దగ్గర నుంచి కృపలో నుంచి మనకు సమయోచితమైన సహాయం పొందేటట్లు కృపాసనం దగ్గరకు ధైర్యంగా రాగలగడం. అంటే నేను పర్ఫెక్ట్ కాకపోయినా, నాలో మంచిది మేలైనది ఏది లేకపోయినా, నేను అనుకుంటున్నటువంటి స్వనీతి మురికిగుడ్లని నాకు తెలిసినా, నా దేవుడు నాకు అన్యాయం చేసేవాడు కాదు. సర్వశక్తుడు అన్యాయం చేయట అసంభవం. ఆయన కీడు చేయవాడు కాదు. ఆయన టైం దొరికింది కదా అని చెప్పి నా పేక బిగించడు. దొరికాడరా ఇప్పుడు చూపిస్తాను నా తడక అని ఆయన వ్యక్తిగా, శరీరిగా మనిషి మీద ప్రభావాన్ని చూపించడు. అలాంటి దేవుని దగ్గరకు, ఆ కృపాసనం దగ్గరకు నేను ధైర్యంగా వస్తాను అనేటువంటి ఆ హృదయపూర్వకమైన డిపెండెన్సీ ఎప్పుడైతే ఒక వ్యక్తికి వస్తుందో, ఆ వ్యక్తి దేవుని దగ్గరకు రాగలగటం, అన్ని వేళలా రాగలగటం, అన్ని సమయాలలో ఆయనతో సమయము, ఆ రిలేషన్షిప్, ఆ పొజిషన్ను, ఆ గ్యాప్ లేకుండా ఆయనతో టచ్ కలిగి ఉండడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ సమయంతో కూడినటువంటి సందర్భం. ఏమంటే నెలకొకసారి నాకు వచ్చి మీరు హాయ్ కనపడ్డారు అనుకోండి, హాయ్ అన్నారు అనుకోండి, నాకు మీకు ఎలా ఉంటుంది చెప్పండి అప్పుడు రిలేషను? నేను కూడా హాయ్ అనే అంటాను. వారంకి ఒకసారి కనపడ్డారు అనుకోండి, అప్పుడు కూడా మీతో ఎలా ఉంటుంది? మీరు కిందటి వారం వచ్చినట్టు లేరు అన్నట్టు ఉంటుంది. డైలీ మనం కలుసుకుంటున్నాం అనుకోండి, ఒక పూట కలవకపోతే ఎలా ఉంటుంది? సంథింగ్ గ్యాప్. ఏంటి ఇవాళ
ఉమ్, ఉమ్, ఉమ్ అన్నట్టు ఉంటుంది. మొన్న ఒక ఆమె నాతో ఒక స్నేహితుని భార్య కంప్లైంట్ చేసింది. ఆవిడేమంటుందంటే, ఈ చెడ్డీ గ్యాంగ్ ఒకటి ఉందండి మా ఆయనకి. ఈ చెడ్డీ గ్యాంగ్ రోజు పొద్దున్నే లేపుతారండి, నిద్రపోయేటప్పుడు గుడ్ నైట్ చెప్తారండి, వీడికి పెళ్ళాలు పిల్లలు ఉండరా వీళ్ళకి అని నాకు చెప్తుంది ఆవిడ. ఏంటమ్మా అంత కోపం నీకు అని అంటే, ఆడు ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళారండి, ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి మాయా ఎయిర్పోర్ట్కి వచ్చారని ఫోన్ చేసి ఫోన్ పెట్టేస్తారంట. ఈయన ఇక్కడ ఉన్నప్పుడు వెళ్తారని ముందు మాట్లాడుకుంటారుగా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, ఈ గ్రూప్ ఒకటి ఉంటుంది కదా. కానీ అక్కడికి వెళ్ళి ఫ్లైట్లోకి వెళ్ళాక మాయా మధ్యలో సీట్ వచ్చింది మాయా అని చెప్తాడంట. ఈ అంటే కో ఎడ్యుకేషన్ కాదండి వాళ్ళది, 1 నుంచి 10th క్లాస్ వరకు సెంట్ ఆంథోనీలో చదివారు, అంత మగోళ్ళ స్కూలే. అందుకని ఇంకా ఆ తర్వాత కూడా అంత మగోళ్ళే. ఈ రిలేషన్షిప్ వాళ్ళకి ఎంతలా పెరిగిందంటే, భార్యలు పిల్లలు వాళ్ళ అమెరికాలు పెళ్ళిళ్ళు అయిపోయినా కూడా వాళ్ళ మధ్యలో ఆ సంబంధం చాలా క్లోజ్గా ఉంది. ఆవిడ కంప్లైంట్ చేస్తుండేటప్పుడు నా స్నేహితుడు ఆ పక్కనే ఉన్నాడు. ఆయన అంటాడు, ఏమండి దీనికి లేరని ఏడుప నాకున్నారని ఏడుప కనుక్కో అన్నాడు. ఆ ఫ్రెండ్స్ ఆవిడికి లేరు, ఆవిడకి రిలేషన్స్ ఎవరో లేరు అంటే ఆవిడ అంటది, ఉండొచ్చండి, ఉండొద్దని నేను అంటలేదండి, మరీ ఇంత టూ మచ్చా అంటది ఆవిడ. ఈయనంటాడు, ఇప్పుడు ఎవరితో చెప్పుకుంటామండి, కాబట్టి ఏ విషయం అయినా రే మా అబ్బాయి ఇలాగ అన్నాడు అని మేము ఇదిలా మాట్లాడుకుంటున్నాం. ఇంకోటి ఎవడో ఫోన్ చేశాడు అమెరికా నుంచి, ఫోన్ చేసి మాయా మా ఓడు ఏంటి స్టాన్ఫోర్డ్ నుంచి ఇండియాకి వస్తానంటాడు ఏంటి అని అడుగుతున్నాడు. మీ ఓడిని అడగరా, నన్ను అడుగుతాడు, ఇక్కడ మా ఆవిడ నన్ను వాయించేస్తుంది పెట్టే అంటున్నాడు వీడు. ఏంటి వాళ్ళిద్దరి మధ్యలో సంబంధం? ఆ స్నేహితులు ఒకళ్ళు కాదు, 50 మంది క్లాస్మేట్స్. 50 మందిలోనూ ఇప్పుడు విశాఖపట్నంలో టాప్ మోస్ట్ డాక్టర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద డాక్టర్. వాళ్ళు కూడా ఏమైనా ఖాళీ దొరికితే ఏట్రా ఏం చేస్తున్నావు వీళ్ళతో మాట్లాడుకుంటున్నారు. అది నాకు భలే మంచిగా అనిపించింది. దేవుడంట వాక్యంలో చెప్తున్నాడు, ఆయన ఒక స్నేహితుడట. తెలుసా మీకు అబద్ధం? నేను మిమ్మల్ని ఏమని పిలుద్దాం అనుకుంటున్నానో తెలుసా? స్నేహితులని పిలుద్దాం అనుకుంటున్నాను అన్నాడంట. అంత రిలేషన్షిప్ ఉంటే ఓ పూట ఫోన్ రాకపోతే ఏమనిపిస్తుంది చెప్పండి? బాధ అనిపిస్తుందా లేదా? మా క్లాస్మేట్స్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో ఎవ్వరూ పెద్దగా రెస్పాండ్ అవ్వరు, కానీ డైలీ భార్య బాధితుడు ఒకడు ఉన్నాడు, ఆడు రెస్పాండ్ అవుతాడు. ఏమి చేయకపోయినా పొద్దున్న లేచిన వెంటనే ఆడొక సినిమా వీడియోలు యూట్యూబ్ గొట్టాలు పంపిస్తూనే ఉంటాడు. నాకు ఇసుకు పుట్టి తిట్టినాలు తిట్టాను, ఏరా నీకు ఒక్కడికి నిద్ర పట్టకపోతే ఎలా పర్వాలేదా, ఆ గొట్టాలు ఎవడు చూస్తాడరా, అందులో సినిమాలు ఎందుకురా, ఏదైనా ఉపయోగపడేవి పెట్టరా అని నేను ఒక 100 రోజులు పెట్టా వీడియోలు. ఉపయోగపడే వీడియోస్ ఇవి అందరికి ఉపయోగపడతాయి, మీ పిల్లలకు ఉపయోగపడతాయి, వాళ్ళ పిల్లలకు ఉపయోగపడతాయి. ఆడు గొట్టం వదలడు. ఈ మధ్య ఒక్కరోజు ఆడు పెట్టలేదండి. ఆ రోజు మిగిలిన వాళ్ళందరూ ఆలోచించారు, రవి ఎక్కడున్నావని. రోజు పెట్టేవాడు ఒకరోజు పెట్టకపోతే ఆడికి ఏమైనా అయ్యిందేమో అని ఆలోచించాం. అంటే రిలేషన్షిప్ ఆ కనెక్టివిటీ ఎంత ఎక్కువగా ఉండాలని చూస్తాం మనం ఈ రోజుల్లో. నీకు దేవునికి అంత ఉందా? ఏంటి సైలెంట్ అయిపోయారు ఒకసారి నవ్వి? అంటే ఆయనతో నీ స్నేహం అంత అనుబంధంగా లేదా, అంత సంబంధం లేదా? అంటే నీకు కావలసిన దానికి వాడుకునేవాడు ఆయన. అంటే నీకు నచ్చితేనే ఆయన దగ్గరికి వెళ్తావా? నీకు నొప్పి వచ్చినప్పుడు అరుస్తావా? ఎప్పుడైనా ఆ పదం చదువుతుంటే ఎలా ఉందంటే, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం దగ్గరకు చేరుదాం. ఎందుకు? ఆ పైన ఉంటాడు, మన వలె శోధించబడినను ఆయన పాపం లేనివాడిగా ఉండినను యేసు ప్రభు గురించి మాట్లాడుతూ, సిన్ తాలూకా ఇష్యూస్ పక్క నలిగిపోతున్నప్పటికీ కూడా ఆయన లాంటి వ్యక్తిగా మన బలహీనతను ఎరిగినవాడు కాబట్టి, నువ్వు ఆ ప్రాబ్లంలో ఉన్నప్పటికీ కూడా నువ్వు ఆయన టచ్ చేస్తే, ఆ థ్రోన్ ఆఫ్ గ్రేస్ దగ్గరికి వెళ్ళి టచ్ చేస్తే నీకు ఆన్సర్ ఇస్తాడంట ఆయన. అంత ఇంటిమసీ నీకు ఎప్పుడు వస్తుంది? ఆయన మీద నీకు పరిచయం ఉంటేనే కదా, ఆ సంబంధం నీకు కలిగి ఉంటేనే కదా, ఆ రిలేషన్షిప్ నీకు తెలిస్తేనే కదా. ఆయన ఎలాంటి హక్కు కలిగిన వాడు, ఎలాంటి ప్రేమ కలిగిన వాడు, ఎలాంటి ఆప్యాయంగా ఒక వ్యక్తిని తన దగ్గరికి తీసుకునేవాడు. చూసారా? మైలు ఆయనకేమైనా ఉందా? కీడు ఏమైనా చూస్తాడా? అపరాధి అని భావంతో నేను ఏమైనా దూరం పెడతాడా? పాపి అని నువ్వు ప్రార్థన చేస్తే నేను వినన్నాడా? ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళేటువంటి ఆ ధైర్యం ఎందుకు మనలో అన్ని సమయాలలో లేదు అని అంటే, ఆయన గురించినటువంటి కొన్ని పరిస్థితులపై సరి అయిన అవగాహన ఒక క్రైస్తవుడిగా చాలామందికి లేదు. ఎలాంటి క్రైస్తవులకు లేరో చెప్పనా? పుట్టు క్రైస్తవులకు లేరు. ఏ ఇంట్లో యేసుప్రభు గురించి మాట్లాడతారో, ఏ ఇంట్లో కళ్ళు తెరవంగానే బైబిలు, ప్రార్థన, తల్లిదండ్రులు, పాస్టర్లు, ఈ విజిట్లు, ఈ భోజనాలు, ఈ చికెన్ బిర్యానీలు, ఈ వాసనలు ఉంటాయో, ఆళ్ళలో యేసుప్రభు గురించి ఆ ఇంట్లో వాళ్ళకి తెలియదు. చూసుకోండి మీరు చాలామందిని.
వాళ్ళు నోటి మాటలతో మాట్లాడినా ధైర్యంగా ఇలాంటి విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఏంట్రా అని అడిగితే వాళ్ళు బాప్తిజం తీసుకోవాలి అన్నాం అనుకోండి, అప్పుడేనా నాకు ఇంక యేసుప్రభు గురించి తెలియదు అంటాడు. ఆడు పుట్టిందే క్రైస్తవ గృహంలో, ఆడికి యేసుప్రభుని తెలియదంటే ఏమనాలా? ఏంటి తెలియపోవడం ఏంటి? కారణం ఏంటి? ఎందుకనంటే వాళ్ళకి క్రైస్తవ పద్ధతి, క్రైస్తవ ధోరణి ఒక ఆచారంగా నడిచింది తప్ప కృపాసనం దగ్గరకు ధైర్యంగా వెళ్ళగలిగేటువంటి సంబంధం కానీ, రియల్ ఫ్యాక్టర్ ఆఫ్ అనుబంధం కానీ వాళ్ళ మధ్యలో లేవు. ఆచారంగా నడిచిన భక్తి ఆత్మీయతో నడిపించలేకపోయింది ఇల్లు. దానిలో ఇంటి యజమానులు అనాలో, ఆ ఇల్లు వెళ్తున్నటువంటి సంఘాన్ని అనాలో, లేక ఆ ఇంటిలోనికి వచ్చేటువంటి ప్రజలతో ఉండేటువంటి సంబంధాన్ని ఆ టెంపరీగా చేసేటువంటి ఆ యాక్టివిటీస్ ఉంటే చూడండి, బర్త్డేలు, యానివర్సరీలు, డెత్ డేలు, ఈ క్రిస్టియన్ మసాలాలు ఉంటాయి. వాళ్ళకి ఎంతసేపు ఆ టైంలో ఏం కావాలంటే పెద్ద కేక్ కోసామా, మంచి జాయింట్ తిన్నామా, ఇంకా అంతకుమించి వాళ్ళకి దేవునితో ఏ అనుబంధం ఉంటుంది? ఏ అనుబంధమో ఉండదు. అనుబంధం లేనటువంటి పరిస్థితుల మధ్యలో ఉండేటువంటి వ్యక్తులకు దేవునితో ఆ రకంగా దాన్ని దాటి దేవునితో నాకు అనుబంధం కావాలి అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒకవేళ నీకు అలాంటి అనుబంధం కావాలంటే నీకు ప్రాబ్లం చెప్పనా? ఏమవుద్దో చెప్తాను. ఒకవేళ నువ్వు అలాంటి సంబంధానికే గనక తెగబడితే, నేను మళ్ళీ చెప్తున్నాను, నా పదం గుర్తుపెట్టుకో, తెగబడితే అంటే ఎవడేమనుకున్నా నాకు అనవసరం, నేను ఇలాగే చేస్తా అని లెగిసి నిలబడతాను చూసారా, అలా గనక రొమ్మిరుచుకుని దేవునితో నాకు సంబంధమే కావాలి, దేవునితో నాకు అనుబంధమే కావాలి, ఎవడేమనుకున్నా నాకు అనవసరం, నేను మాత్రం దేవుడే, ఆయన నా స్నేహితుడు, ఆయన దగ్గరికే నేను అని గనక నువ్వంటే, అప్పుడు నీ మనస్సుని చూసిన దేవుడు నీకొక అంతరంగంలో ఒక కొత్త విషయాన్ని పుట్టిస్తాడు. ఇది చాలామందికి నేను చెప్పే విషయం చెవిగలిగినట్టుగా అర్థమవుద్ది. ఈ గేదె చర్మం, ఆవు చర్మం ఉంటుంది చూసారా, తొక్క మందం, వీళ్ళకి వినపడదు, అర్థమవ్వదు కూడా. ఏమర్థమవుతుందో తెలుసా? దేవునితో ఆ తెగబడినటువంటి మనస్సు ఎప్పుడైతే వచ్చి దేవుని వైపు నీ హృదయం పెరుగుద్దో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు లోకంతో ఉండేటువంటి సంబంధం తెగిపోద్ది. సుఖం, సంతోషం, ఆనందం, ఉల్లాసం, ఉత్సాహం, వినోదం, విహారం కట్ అయిపోతాయి, జీరో అయిపోతాయి. నీకు ఏమి ఇష్టమవుతుందో తెలుసా? ఆయన మాట. ఒకసారి ఆలోచిద్దాం. చూడండి, ఆయన చెప్తాడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో, జాషువా 1:8, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు. ఎన్నిటి ప్రకారం అమ్మా? అన్నిటి ప్రకారం. కొన్నిటి ప్రకారం, అన్నిటి ప్రకారం, నీకు నచ్చిన వాటి ప్రకారం, అన్నిటి ప్రకారం, నీకు కావాల్సిన వాటి ప్రకారం, అన్నిటి నీకు ప్రకారం, తెలిసిన వాటి ప్రకారం, వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము. అన్నా కొన్నా? అన్ని. ఎవడైనా ఈ వచనాలన్నీ చూపించి ఈ బైబిల్ చేతిలో పెట్టి నీవు జీవితకాలం ఇదంతా ఫాలో అవ్వాలంటే మీకు ఎలాగుంటుంది? ఇది ఏమన్నా టెక్స్ట్ బుక్కా? ఇది ఏమన్నా గైడా? నాకేమన్నా పిహెచ్డీ సర్టిఫికేట్ ఇస్తారా? ఉద్యోగం వస్తుందా? ఇవన్నీ తీసుకెళ్తే నాకేంటి లాభం? ఇది అంతా కష్టమండి, మేము చేయలేమండి అని అంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే వీటన్నిటి ప్రకారము నువ్వు చేయటానికి ఇష్టం పుట్టించుకుంటే వచ్చేటువంటి లాభం వేరైపోద్ది. ఎంతమందికి దీని గురించినటువంటి అభ్యాసం, దీని గురించినటువంటి ప్రేమ, దీని గురించినటువంటి ఆశ, ఆ ధర్మశాస్త్ర సంగతులన్నిటి మీద ధ్యాస ఎంత ఉంది? ఈరోజు నేను కొంచెం ప్రశ్నిస్తాను, కొంచెం పరీక్షిద్దాం అసలు ఎంత ఇంట్రెస్ట్ మనకుంది అనేటువంటి విషయం. ఉదయం ఇందాక ఇప్పుడే మాకు యూత్ అయిపోయేటప్పుడు కూడా వాళ్ళకి చెప్పాను, వాళ్ళకి ఒక హోంవర్క్ ఇచ్చాను. ఆ హోంవర్క్ వాళ్ళు ఎవరు చేయరంటే 2 పిల్లలు చేశారు. ఉన్న 15 మందిలో 2 పిల్లలు చేశారు. 2 పిల్లలు చేస్తే మిగిలిన వాళ్ళందరి గురించి మాట్లాడుతూ, మరి మీకు ఇంట్రెస్ట్ లేదేమో నేర్చుకోవటానికి, మీ గురించి నేను ఇంకొక గంట సేపు ఎందుకు వేస్ట్ చేయాలి, సో వదిలేద్దాం, మీకు నచ్చినట్టుగా మీరు ఉండండి, పర్వాలేదు, అందరితో పాటు వినండి, ఆ గంట నేను మీకు ఇచ్చే గంట దేవునితో నేను కొంచెం గడిపితే ఇంకో కొంచెం కొత్త విషయాలు దేవుని సంగతులు నేను సంఘంతో చెప్తాను, ఆ సంఘంతో పాటు మీరు కూడా వినండి, మీరెందుకు ప్రత్యేకంగా యూత్ నుంచి మీరు కూర్చోవటం, చెప్పిన పని చేయకపోవటం అంటే వాళ్ళు అన్నారు, అలా కాదు, ఇంక నుంచి మేము హోంవర్క్ చేసేస్తాం, మీరు ఎలాగైనా ఈ రోజు నుంచి మాకు చెప్పాలండి అన్నారు. సరే అని చెప్పి దేవుడు అయితే ప్రేమిస్తాడుగా, క్షమిస్తాడుగా, మరొక అవకాశం ఇస్తాడుగా, సరే ఈసారి అవకాశం ఇస్తానని చెప్పి వాళ్ళ హోంవర్క్ డబల్ ఇచ్చాను. అప్పుడు చిన్న చిన్న హోంవర్క్ ఇచ్చిన వాడిని ఇప్పుడు ఒకసారి ఏమి ఇచ్చానంటే, ఇంక ఈ రోజు నుంచి వాళ్ళు కూర్చుంటే రోజు కనీసం అరగంట గంట కూర్చుంటే తప్ప నేను చెప్పిన వరకు వారం రోజులు అవదు. అది చేస్తేనే నెక్స్ట్ వీక్ నేను పాఠం చెప్తాను, లేకపోతే నేను కూడా రెస్ట్ తీసుకోవచ్చు. ప్రయాణాలు చేసి వచ్చి ప్రయాసపడొచ్చి ఇక్కడ మళ్ళీ వాళ్ళ గురించి నేను ఎందుకు గంట గడపాలి అని నా బాధ. సార్ వాళ్ళు ఏమన్నారంటే చెప్తామన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎంత ఆసక్తి ఉండి దేవుని మాట, దేవుని వాక్యము అర్థం చేసుకోవాలో వాళ్ళకి దానితో ఉండేటువంటి ఆ పోరాటాన్ని కలుపుతాం. అది తెలిసిపోయింది అనుకోండి, దానివల్ల ఎవరికి లాభం? నాకా వాళ్ళకా?
కొంతమందికి ఇక్కడికి రావడమే నష్టం. ఇక్కడికి రావడమే నష్టం. ఎందుకంటే చర్చికి వెళ్తున్నాం, మళ్ళీ యూత్కి వెళ్ళాలా, మళ్ళీ అదొక ఎక్స్ట్రా దండగా. కొంతమంది ఆడపిల్లలు ఖాళీగా ఉండి కూడా రాట్లా. పోనీ వాళ్ళు ఏమన్నా కాలేజీలో పనిచేసే ప్రొఫెసర్లు అయిపోతే ఓకే, ఆదివారాలు కూడా కాలేజీలు ఉంటే. మరి అంటే వాళ్ళకి అన్నీ తెలుసా అనంటే మరి నాకైతే తెలియదని అనుకుంటున్నాను నేను. దేనికి ప్రియమైనది అవుతుందో తెలుసుకోవాలి వాళ్ళకి. ఒకసారి చెప్తాను చూడండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. కొలెషన్స్ 3:16. ఎందుకు సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానం చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఏది నివసింపనివ్వాలమ్మా? క్రీస్తు వాక్యము. క్రీస్తు యొక్క వాక్యము ఎలా ఉండాలంట? మీలో సమృద్ధిగా నివసింపని. సమృద్ధి అనే పదం అర్థం ఏంటి? వారం రోజులు మీకు మున్సిపల్ నీళ్ళు రాకపోయినా మీరు కంగారు పడకుండా నీళ్లు మీ ఇంట్లో ఉంటే అది సమృద్ధి. వారం రోజులు ఎంత ఆనందం మీకు. ఎవడికి నీళ్ళు రావు అని తెలిసిన తర్వాత ఏం పర్లేదు, మనకున్నాయి. అదేమో ఉంటుంది చూసారా? వాక్యము మీలో ఎలా ఉండాలంట? సమృద్ధిగా. నేను అడుగుతున్నాను, ఇప్పుడు యవ్వన పిల్లలే కాదు, మీ కుటుంబాల్లో ఎంతమందికి సమృద్ధి అయిన వాక్యం ఉంది? మాట్లాడట్లా. ఏమేం చేయగలరా? సమృద్ధిగా వాక్యము మీ లోపల ఉంటే ఏమేం చేస్తారో చూడండి. అక్కడ వాక్యం చెప్తున్నాడు. వాళ్ళంట సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకరు ఏం చేసుకుంటారంట? బోధించుకుంటారు, టీచ్ చేసుకుంటారు, బుద్ధి చెప్పుచు ఎగ్జార్ట్ చేసుకుంటారు, బుద్ధి చెప్పుకుంటారు. కృపా సహితంగా మీ హృదయంలో దేవుని గూర్చి గానం చేయుచు. వాళ్ళు వ్యక్తిగతంగా కూడా అంతరంగంలో ఎలా ఉంటుందంట? కృపా సహితంగా పాటలు పాడుకుంటూ ఉంటారు, ధ్యానించుకుంటూ ఉంటారు. ఎంత ఎక్కువగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏమొస్తుంది అంటే దేవుని సంగతులతో కూడినటువంటి దైవ వాక్యము లేక వాక్యమైన యేసు వాళ్ళకి సమృద్ధిగా లోపల ఉండడానికి ఇష్టపడతాడంట. వాళ్ళ హృదయం నిండా దేవుని యొక్క మాటే ఉండడానికి ఇష్టపడతారంట. ఇంకా ఏది చెప్పినా ఏది మాట్లాడినా దాని గురించినటువంటి ధ్యాస కన్నా ఆశ కన్నా కృపాసహితమైనటువంటి వాక్యం కొరకు వాళ్ళ హృదయాలు తహనతో ఆశతో ఆసక్తితో అత్యధికంగా ఎక్కువగా వినటానికి లోపల ప్రయత్నం చేస్తారంట. ఇది ఎవరికి? దేవునితో ధైర్యమైనటువంటి సంబంధాన్ని ప్రయారిటీగా చేసుకుంటే ఈ సంబంధం తెగిపోద్ది. ఆ సంబంధానికి వాక్యంతో సంబంధం వాళ్ళకి అత్యధికంగా పెరిగిపోద్ది. ఎలా పెరిగిపోతుంది? ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి ఒక కండిషను ఎలాంటి పదమో ఒకసారి ఆలోచన చేద్దాం. డ్యూట్రానమీ చాప్టర్ 4:7. నేను ప్రశ్నిస్తానన్నాను కదా, చూద్దాం. ఎలయనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా. తీసారండి 4వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం దొరికిందా? 7వ వచనం నుంచి. ఎలయనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనముకు ఏ దేవుడు సమీపముగానున్నాడు? ఇది చాలా చక్కటి ప్రశ్న. మోషే ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇలాంటి దేవుడు ఇంకే జనానికి లేడట. మొర్రపెట్టినప్పుడు ఆదివారం అయితే కొంతమంది పలుకుతారు, సోమవారం అయితే మిగిలిన కొంతమంది పలుకుతారు, మంగళవారం అయితే ఆ దేవుడు పలుకుతాడు. కానీ ఈ దేవుడు ఏ దేవుడైనా పలుకుతాడు, ఏ జనం పలికినా పలుకుతాడు, ఏ జనం అడిగినా పలుకుతాడు. ఇంత సమీపంగా ఉండేటువంటి దేవుడట. మరియు నేడు నేను మీకు అప్పగించి ఉన్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో ఉన్న కట్టడలను చూడండి. పదాలు చూడండి. కట్టడలను, నీతి విధులను. ముందు ధర్మశాస్త్రం అన్నాడు, తర్వాత కట్టడలు అన్నాడు, తర్వాత నీతి విధులను గల గొప్ప జనమేది? నీతి విధులు ఉన్నటువంటి గొప్ప జనం ఏది? అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువకయుండునట్లును అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండాకుండునట్లును. ఎక్కడి నుంచి తొలగిపోకూడదు? హృదయములో నుండి. ఎప్పటి వరకు తొలగిపోకూడదు? జీవితకాలం అంతయు. చిన్నప్పుడు చదివిన పాఠాలన్నీ గుర్తున్నాయి. 2వ క్లాస్, ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్న పిల్లలు ఎవరొకరు చేయొద్దండి. 2nd క్లాస్ తెలుగు పాఠాల పేర్లు చెప్పు. 2వ క్లాస్లో తెలుగు పాఠాలు ఇండెక్స్లో ఉన్న పేర్లు చెప్పండి. మొదటి పాఠం ఏంటి, రెండో పాఠం ఏంటి? గుర్తులేదు. ఎందుకు? మాకు అవసరం లేదు. ఆ టైంలో మాకు అవసరం. ఇప్పుడు 10th క్లాస్ది అవసరం, 2వ క్లాస్ మాకు ఏమవసరం? జీవితంలో 15వ ఏడుకి మర్చిపోయాడు. 2వ ఏడులో వచ్చింది అంటే సుమారు 7వ సంవత్సరంలో చదువుకున్న విషయాలు 15 వచ్చేటడికి మర్చిపోయాడు.
కానీ ఈయన చెప్తున్న ధర్మశాస్త్ర సంగతులు ఎప్పటి వరకు గుర్తుండాలంట? నీ జీవితకాలం మళ్ళీ అంతయు. చెప్పండి. జీవితకాలం అంతయు. ఇప్పుడు రేపో మాపో పెట్టుకు లేకపోతే స్థలానికి నన్ను అడుగుతున్నారు కదా, కాగితాలు ఇస్తారా అని. మీకు గుర్తున్నాయా? మరి మీ జీవితకాలపు ఆయుష్ అయిపోతుంది కదా, పోయే కాలం వచ్చేసింది కదా, మరి నీకు ఈ పాటికి గుర్తుండాలి కదా. ఈ జీవితకాలం అంతా అయిపోతుంది కదా, మరి ఇప్పుడు వరకు నీకు గుర్తుండాలి కదా. మరి చిన్నప్పుడు నువ్వు నేర్చుకున్నావుగా, ఏ 20 ఏళ్ళకో ప్రభు నమ్ముకుని రక్షణ పొందితే ఈ పాటికి నీకు వాక్యం ఎంత గుర్తుండాలి, దేవుని మాటలు నీ హృదయంలో ఎంత దాచుకుని ఉండాలి, నీ నోట్లో నుంచి వచ్చేటువంటి మాటలు న్యూస్ పేపర్ కన్నా గొప్ప విషయాలుగా వాక్యంలో వచ్చేసి ఉండాలి. ఇంకా చెప్తున్నాడు, మొట్టమొదటి ఎక్కడి నుంచి దాచి ఉండాలంట? నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును. నీ హృదయంలో నుంచి వెళ్ళిపోకుండా. నెంబర్ 1. నెంబర్ 2, నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. బోబోయ్, హార్ట్లో నుంచి వెళ్ళిపోకుండా మైండ్ని కాపాడుకోమంటున్నాడు. అంటే మైండ్లోకి నువ్వు ఏదైనా స్పేస్ ఇస్తే ఆ స్పేస్ ఎక్కువైతే అది హార్ట్లోకి చేరిపోద్ది. మనస్సుల్లో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే హృదయములోనికి దానికి సంబంధించినటువంటి గుణలక్షణాలు పద్ధతులు పెరుగుతాయి. అవి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా హృదయము ఖాళీ చేసుకుని పాతది పక్కకు పోయి కొత్తది చేరిపోతుంది. దానివల్ల విలువ తగ్గిపోద్ది. అవి పోకుండా హార్ట్లో జాగ్రత్తగా పెట్టుకో, మైండ్ని జాగ్రత్తగా పెట్టుకో. నీ కుమారులకును. అమ్మో, ఎవరెవరికి? నీ కుమారులకు. అంటే నువ్వు ఒక్కదానివే భక్తి చేసేసి నువ్వు ఒక్కడవే భక్తిపరుడు అయిపోతే కుదరదంట. నెక్స్ట్ ఎవరికి వెళ్ళాలి? నీ పిల్లలు, కుమారులు. నీ కుమారులకును వాటిని అంటే నేర్పి. ఇంకెవరు? వాళ్ళ పిల్లలకు. మనవాళ్ళను కూడా వదలడానికి లేదండు. నెక్స్ట్ జనరేషన్ కూడా విడిచిపెట్టడానికి కుదరదు సుమి. మీ తాత పేరు కలిసిలాగా, మీ మామ పేరు కలిసిలాగా కలిపెట్టడం కాదు కావాల్సింది, దేవుని సంబంధమైన వాక్యాలు కలిసేలాగా పెంచాలి వాళ్ళని. నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీయు నాకు భయపడ నేర్చుకొని. దేవునికి భయపడడం వాళ్ళకి నేర్పించాలి. తమ పిల్లలకు నేర్పినట్లు, వాళ్ళు తమ పిల్లలకి నేర్పినట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపు. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్పుకోవాలి చెప్పండి. ఒక మాట నీకు ప్రయారిటీ అయితే నీ పిల్లలకి అక్కడితో అయిపోయిందా? వాళ్ళ పిల్లలకి. ఇప్పుడు మీ తాత అంటే నువ్వు ఈరోజు యవనస్తుడు, రేపు నువ్వు తండ్రివి, ఆ తర్వాత నువ్వు తాతవి. ఆ తాత అయ్యేటప్పటికి మళ్ళీ నువ్వు నెక్స్ట్ ఎవరికి నేర్పాలి? నీ మనవడు మనవరాలకి ఏం చేయాలి? నేర్పించాలి. కాబట్టి పెద్దలైన వాళ్ళు పెళ్ళైపోయి పిల్లల్ని ఆఫ్రికా అమెరికా అంటే కుదరదు. మీరేం చేయాలి? వాళ్ళకి మీరు స్కైప్లో మాట్లాడతారో వాట్సాప్ వీడియో కాల్లో మాట్లాడతారో, మీరు మాట్లాడేదల్లా వాళ్ళకి ఏమవ్వాలి? మాట్లాడలే. ఇదే అయ్యి ఉండాలి. ఆడు మర్చిపోకుండా గుర్తు చేయాలి. అమ్మ నాన్న బిజీగా ఉంటారు, వాళ్ళకి కావాల్సిన కొత్త కొత్త సిలబస్ పిల్లలకి నేర్పుతుంటారు. తాతకు ఫోన్ చేసినా మా అమ్మకు ఫోన్ చేసినా నోట్లోంచి వచ్చేవి ఏమై ఉండాలి? వాళ్ళకి బోర్ పుట్టించేలాగా ఉండకూడదు. ఆత్మ సంబంధమైన పద్యములతోనూ సంగీతములతోనూ వాళ్ళకి అర్థమయ్యేలాగా వాక్యాన్ని చాలా జాగ్రత్తగా బోధించడం నేర్చుకోవాలంట. అర్థమవుతుందా? సంఘంలోకి వెళ్ళిపోయి భక్తి బాగా ప్రాక్టీస్ చేయటం కాదు కావాల్సింది. భక్తిలో దేవుని సంగతులను నా హృదయానికి, నా జీవితానికి, నా తరానికి నేను ఎలా సిద్ధపరచాలో నేర్చుకోవాలి. అది నేర్చుకోవటం భక్తి. ఆ క్రమం నేర్పించుకోవటానికి నీవు లోకాన్ని విడిచి దేవుని దగ్గరికి రావటం, దేవునిలో ఆనందించటం. నిన్న మేము ఒక ప్రదేశంలోకి వెళ్ళాం. ఆ ప్రదేశంలో కాసేపు షాప్ సామాన్లు తీసుకుంటూ ఉంటే ఆ పిల్లోడు అక్కడికి వచ్చి మా ఎదురుగా నిలబడి నన్ను చూస్తూ ఒక సినిమా పాట పాడాడు. ఇప్పుడు లేటెస్ట్ పాట, అందరూ పాడుతున్న పాట. కొత్త సినిమా వచ్చింది కదండి, దానిలో ఆ స్టెప్ వేయడానికి ఇలా తల పైకెత్తి కిందకి తిప్పుతున్నారు కదా, ఆ తిప్పుతున్న పాట పాడుతుంటే నాకు కాసేపు నవ్వు వచ్చింది. నేను వాడిని చూసాను. మీ డాడీ నేర్పారా మమ్మీ నేర్పారా అని అడిగాను. అడిగితే ఇద్దరూ వేస్తారన్నాడు. శబ్బాష్ శబ్బాష్, నువ్వు జీత్గయ్యా మేరా జిల్. ఎందుకో తెలుసా? వాళ్ళిద్దరు వేస్తారు కాబట్టి ఆ కొడుకు స్టెప్ వచ్చింది. మన ఇంట్లో మనం కొన్నే చేస్తాం, కొంతమందిమే చేస్తాం, కొన్ని రకాలుగానే చేస్తాం, కొంతమంది అభ్యంతరకరమైన పద్ధతులు చేస్తాం. కాబట్టి మన పిల్లలు వాటిని నేర్చుకోవటానికి అది కష్టం. ఒకవేళ తండ్రి ప్రార్థన అన్నాడు అనుకో, ఆ తల్లి ఏమంటారు? ఎప్పుడు చూడు గోలే అంటాడు. ఒకవేళ తల్లి ప్రార్థనలో ఉందనుకో, అయిందా అంటాడు ఆయన. అప్పుడు పిల్లడు ఏం నేర్చుకుంటాడు? పిల్లలకి ఏం అర్థం అవుద్ది? ఏది ప్రయారిటీ, ఏది ఇంపార్టెన్సు? ఇక్కడ ప్రార్థన చేసుకుందాం అనగానే వీళ్ళు సాపేయడం, వాళ్ళు టీవీ రిమోట్ ఆన్ చేయడం. ఎక్కడికెళ్తాడు ఈ పిల్లలు? ఇటు అటు నిలబడడానికి. ఇక్కడ మనం ప్రార్థన చేస్తే ఒక 5 నిమిషాలు ఏమైనా లేట్ అయిందనుకో, ఈలోపు సౌండ్ పెంచుతాడు ఆయన. అక్కడ పవన్ కళ్యాణ్ డైలాగులు ఎక్కువ వస్తూ ఉంటాయి, అత్తోరింటికి దారేది. అప్పుడు వీడికి ఏ ఇంటికి దారి వెళ్తుంది? ఇక్కడ ఏం జరుగుతుంది? ఇటు లోకానికి సంబంధించింది, ఇటు ఇక్కడ నుంచి ఇవి చెప్పుద్ది ఇయర్ ఫోన్స్ పెట్టుకో. ఇక్కడ ప్రార్థన అవుతుంది, ఇయర్ ఫోన్స్ పెట్టుకో అంటే అర్థం ఏంటి? రేపు కొడుక నువ్వు కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకోరా అని అర్థం. అక్కడ అలా ఆయనకి చెప్తుంటే పిల్లడికి అర్థం అవుదా?
ఏంటి చేస్తున్నాం మనం? ఇక్కడ నేను మీ సినిమాలు, మీ షికార్లు, మీ వినోదాలు, మీ ఆనందాలు, మీ సంతోషాలు, మీ ఓటీటీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసినందుకు మీరు న్యాయం చెయ్యాలి కాబట్టి నేను మిమ్మల్ని ఏం పొమ్మన్నాం. టీవీ వాడు బాగుపడాలి కదా, సో మిమ్మల్ని ఏం నేను నష్టపోమన్నాం. కానీ మీ దేవునికి మీరు ఇచ్చే ప్రయారిటీ ఎంత అని అడుగుతున్నా. ఆ విలువ ఎంత, దానికి మీరు ఇచ్చేటువంటి ఆ సమయంతో కూడినటువంటి ఆ ఆసక్తి ఎంత, ఎలా ఉండాలి? 6వ అధ్యాయం 6వ వచనం, డ్యూటోనమీ 6:6. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. ఇక్కడ మళ్ళీ మాటలు అన్నాడండి. ఎక్కడ దాయాలంటే చూడండి అమ్మా, తీయండి ఒకసారి 6వ అధ్యాయం 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. ఎక్కడ దాయాలి? హృదయంలో. బైబిల్లోను డైరీలోను కాదంట, ఎక్కడ ఉండాలి? హృదయంలో. మీ పక్క వాళ్ళు చెప్పండి, గుర్తుంటుంది. హృదయంలో దాయాలి అని చెప్పండి. నెక్స్ట్, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి. ఏం చేయాలి? వాటిని అభ్యసింపచేసి. ఏం చేయాలి? అభ్యసించాలి. కూర్చోబెట్టి ఏం చేయాలి? ఇంకా చెప్పాలి. అభ్యసింపజేయాలంటే ఏం చేయాలి? ఆడు కుమారుడుగా నీ వయసుతో ఉన్నప్పుడు, తల్లివైతే నువ్వు 90 అయితే, నీ కొడుకు 70 అయితే, అప్పుడు కూడా ఆడికి బైబిల్ చదివించే అధికారం నీకు ఉంది. తల్లివి చదివించు. సత్యలోపు ఆడు నీ బాగుపడతాడు, సత్య పరలోకంలో కనపడతాడు. నీకు సచ్చినట్టు అడిగి చదివించు, అడిగి నేర్పించావు. అభ్యసింపజేసి. చిన్నప్పుడు చదువు రాకపోతే ఏం చేసాం? ప్రైవేట్లు పెట్టాం, మండల మీద దెబ్బలు కొట్టాం. ఇప్పుడు కొట్టట్లేదులేండి. వాతలు పెట్టిన తల్లిదండ్రులు ఉన్నారు. అన్నం పెట్టకుండా నువ్వు బైబిల్ చెప్పకపోతే నీకు అన్నం పెట్టనని కడుపు మార్చిన తల్లులు నాకు తెలుసు. ఎంత కఠినంగా ఉండేవారంటే వాళ్ళ కోసమైనా నోటితో కట్టత పెట్టేసి చెప్పేసేవాళ్ళం, చెప్పేసి ఆ సున్నుండలు తినేవాళ్ళం. ఎందుకంటే అది ఏదో చెప్పేస్తే అయిపోద్ది ఈ పూటక అన్నట్టు. ఎలాగో ఒకలాగా నేర్చుకోవాలని ఆవిడ తప్పని ఇప్పుడు అర్థం అవుద్దా? ఆ రోజు అర్థం అవుద్దా? కాబట్టి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా పిల్లలకి చెప్పాలి. నీ ఇంట కూర్చుంటున్నప్పుడును. ఏంటి? నీ ఇంట కూర్చుంటున్నప్పుడు ఏ పనిపోవట్లేదేంటి? కూర్చుండగానే వాక్యం మొదలెట్టుతావా? ఇలా కూర్చోవడం భయమంట. స్టార్ట్ చేయాలంటే ఏమని? మీ పిల్లలు మిమ్మల్ని ఇంకా హాస్టల్కి వెళ్ళిపోతామంటారు. నీ గోల ఇది నోరిపితే బైబిల్ ఏడు. ఈ మధ్య మా అమ్మతో పాటు మా నాన్న కూడా పట్టింది బైబిల్ పిచ్చి. ఈడు బైబిల్ అంటాడేంటి? ఎప్పుడు చూసినాను. హాస్టల్లో పెట్టేయండి, నన్ను తీసుకెళ్ళి ఇంకెక్కడో పెట్టేయండి. ఇక్కడ బైబిలు చర్చికి వెళ్తే ఆలివన్న బైబిలు చంపేస్తున్నారు అంతే. ఎడు చూసినాను, ప్రశాంతం ఉండవట్లేదు. నాకు తెలియట్లేదు బైబిల్ ఏం చెప్తుందో చెప్తున్నాను. మళ్ళీ కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడును. ఓలమ్మి, విండో షాపింగు లేదా? కనీసం అలా చూసుకుంటూ వెళ్ళిపోనివ్వా నన్ను. వెళ్ళిపోయినప్పుడు ఏం మాట్లాడాలంట? అప్పుడు మాట్లాడాలంట. ఇంకా పండుకొనినప్పుడును. ఫోన్ చూడనివ్వా? కనీసం 6 గంటలు కూడా ఇవ్వ టైము. కార్టూన్ చూడనివ్వరా? కనీసం రీల్స్ చూడనివ్వరా? కామెడీ చేయనివ్వరా? కొద్ది నిమిషాలు ఆనందించినవరా? పడుకునేటప్పుడు కూడా ఏం చేయాలంట? మాట్లాడమే. ఇంకా లేచినప్పుడును. నిద్ర లేచేటప్పటికేవో పక్క సుప్రభాతం. హోంవర్క్ చేసావా? పుస్తకాలు చదివావా? సాక్స్లు ఎక్కడ పెట్టావు? బట్టలు ఎక్కడ పెట్టావు? టై ఎక్కడ ఉంది? ఇది ఒక పక్క ఆళ్ళుకి మనం చెప్పుకోవాలి, మనకు ఆళ్ళు చెప్పుకోవాలి. బైబిల్ చెప్పాలంట. నువ్వు లేచావా? దా ఇప్పుడు దేవుడు అనాలంట. అప్పుడు ఒకసారి లేచి అనవసరంగా లేచాను, ఇంకో అరగంట తర్వాత అని లేచాను. కాదు, అరగంట తర్వాత అని ఇదే సుప్రభాతం. ఏంటి? లేకంగానే బైబిలే. వాటిని గూర్చి మాట్లాడవలెను. అంతే, వాటిని గురించి మాట్లాడాలి. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. ఈ మధ్య అందరూ హెల్త్ యాప్లు పెట్టుకుంటున్నారు, ఈ చేతులకు కట్టుకుంటున్నారు. అదేంటి కొత్తగా ఏదో యాప్ స్ట్రిప్ లాగా ఉంటుంది, అది అన్నీ రీడ్ చేస్తుంది. రింగ్ పెట్టుకుంటున్నారు. మొత్తం మనం ఎంతసేపు పడుకున్నాం, ఎంతసేపు తిన్నాం, ఎంతసేపు రెస్ట్ తీసుకున్నాం, ఎక్సర్సైజ్ ఎంత చేస్తాం, ఇవన్నీ కాస్ట్లీ యాప్లు వచ్చాయి. అవి పెట్టుకుని చాలా అలాగా పెట్టుకోవాలంట. ఏది? వాక్యము. అంటే ఇంక ఇలా పెట్టుకోగానే అది వాక్యం స్క్రోల్ అవుతూ ఉండాలన్నమాట. అలాంటివి కనిపెట్టమంటున్నాడు ఇప్పుడు కంటిన్యూగా. ఇంకా అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. అంటే నీ కన్నులతో ఇలా 2 కళ్ళు సెంటర్ చేసి చూసేటప్పుడు ఎక్కడైతే ఆ పాయింట్ దగ్గర నీవు ఐడెంటిఫికేషన్గా ఒక పాయింట్ని రికగ్నైజ్ చేస్తావో అలాగా వర్డ్ నీ కళ్ళకి కనపడేలాగా ఉండాలంట. వాక్యంతో బాసికం అంటే సెంటర్లో కనపడాలి. ఇంకా నీ ఇంటి ద్వారబంధముల మీదను, అక్కడ గుమ్మాలకు ఉండేటువంటి మీద, నీ గౌనుల మీదను, అంటే నీ గుమ్మము ఎంట్రన్స్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఎంట్రన్స్ సాటి మీద వాటిని వ్రాయవలెను. ఊరుకుంటారు వీళ్ళు, ఈ మోడర్న్ జనరేషన్ ఊరుకుంటుందా? కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. పురాతన కాలం నుంచి నేటి వరకు నిన్న నేడు నిరంతరము మార్పు లేని వాడై ఉన్నాడు. నువ్వు మార్చలేవు. ఆయన నిన్ను బట్టి నన్ను బట్టి మారిపోడు.
ఈయన్ని అప్డేట్ దేవుడు అనడానికి కూడా లేదు. వెర్షన్ 2.0 ఏం లేదు, ఇక పర్మనెంటే. ఈయన మనల్ని అప్డేట్ చేసే దేవుడు. కాబట్టి ఆ వాక్యములో నుంచి వచ్చేటువంటి ఆ ప్రాముఖ్యమైన విషయాలు, సూచనలు, హెచ్చరికలు, కట్టడలు, మాటలు, విధులు, ధర్మశాస్త్రము, నీతి మాటలు, వీటినంట ఎక్కువగా తీసుకునేటువంటి విశ్వాస జీవితంలోనికి మారుతూ ఉంటాడు. వాటిని తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. 11వ అధ్యాయం 18వ వచనం చూడండి. 5వ అధ్యాయం 29కి రండి. 5:29. వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు పై వచనం లాస్ట్ వచనంలో ఉంటదిరా. ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను విని ఉన్నాను, వారు చెప్పినదంతయు మంచివే, వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనసు వారికి ఉండిన మేలు. అన్నిటినీ ఆజ్ఞలు అన్నీ తీసుకోవాలా, కొన్ని తీసుకోవాలా? కొన్ని కలిపిస్తే, కొన్ని ఈ లోకంలో ఉండేవి కూడా కొన్ని కలిపితే, కొన్ని యాడ్ చేస్తే ఎలా ఉంటుంది? కొన్ని పరిస్థితులను కలుపుకుని కొంచెం సంతోషంగా ఆనందంగా చేస్తే ఎలా ఉంటుంది? అందుకనే బైబిల్ సైలెంట్గా ఉన్న వాటిని మనం కెలుక్కుని దానికి కొత్త భాషలు చెప్పుకోకూడదు. బైబిల్ మాట్లాడుతున్న వాటికి మనము సైలెంట్ అయ్యి ఎందుకు ఇది ఆ కాలానికి ఈ కాలానికి అని మార్పులు పెట్టకూడదు. ఇజ్రాయేలు దేశానికి వాడబడినటువంటి ఆ ప్రవచన గ్రంథం సర్వమానవాళికి ఉపయోగపడే జ్ఞాన గ్రంథంగా, జ్ఞానోపదేశంగా దేవుడు తన మాటల్ని మనకిచ్చాడు. ఒకవేళ ఇది మనకు అవసరం లేదనుకోండి, ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరికైనా చైనా ఏ దేవుడిని ఆరాధిస్తుందో మీకు తెలుసా? జపాన్ ఏ దేవుడిని ఎక్కువగా ఆరాధిస్తారో తెలుసా? రష్యాలో సోవియట్ రిపబ్లిక్గా మారక మునుపు ఏ దేవుడిని ఎక్కువగా వాళ్ళు దైవమని ఆరాధించేవారో తెలుసా? వాళ్ళ మత గ్రంథాలు తెలుసా మీకు? వాళ్ళ శాస్త్రాలు ఏంటో తెలుసా? యూరోపియన్ దేశాలలో ఉండేటువంటి దైవక విషయాలు ఏది ఈ విప్లవానికి మునుపు మొదటి 2 ప్రపంచ యుద్ధాలకు ముందుగా ఉన్నటువంటి యూరప్ దేశాలలో ఏ దేవునిని మెసపోటేమియం సామ్రాజ్యం విస్తరించినప్పుడు ఏ దేవునిని వారు ఆరాధించేవారో తెలుసా? ఇవేవి మనుషులకు తెలియకుండా దేవుడు చేశాడంటే అర్థం ఏంటి? అవి మీకు నాకు ఉపయోగపడవని. ఈ దేవుడి వాక్యం నీ దగ్గరికి చేర్చాడంటే అర్థం ఏంటి? ఇది ఆయనకు నీకు అవసరమని. కాబట్టి అనవసరమైతే ఈ వాక్యం నీ దగ్గరికి రాదు, అనవసరమైతే ఈ దేవుడు నీ దగ్గరికి రాడు. ఈ నీ దేవునికి ఉపయోగం అని అనుకుంటే చైనా సంబంధించిన విషయాలు కూడా నీకు తెచ్చేవాడు. అది రాలేదంటే అర్థం ఏంటి? అవి అవసరం లేదు, నీకు అవి కావాలనుకోలేదు దేవుడు. ప్రపంచానికి అవి అవసరం అనుకోలే. యేసుక్రీస్తు గురించినటువంటి విషయాలు మాత్రమే సర్వప్రపంచము భూమి యొక్క అన్ని భాగాలకు కూడా చేర్చాడు. అది ఎందుకు చేర్చాడు? దేవునికి ఇష్టమైనటువంటి తన ప్రజల పట్ల ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి. లేకపోతే మన రాముడు ఇతర దేశాలకు, కొన్ని ప్రదేశాలకు మనం తీసుకెళ్ళగలిగాం, ఆయన వెళ్ళలేకపోయాడు. ఎందుకు? అంతే, అక్కడ అవసరం లేదు, దానికి ఉపయోగపడడు. అట్లాగే అన్ని దేవతలు, అన్ని దేవుళ్ళు అందరికీ ఉపయోగపడరు. వాళ్ళు స్థానికమైన కొన్ని ప్రదేశాలకు మాత్రమే వీళ్ళు సనాతనమని చెప్పుకునేటువంటి పద్ధతి అక్కడి వరకు ఆగిపోద్ది. మనం అక్కడి వారమే, కానీ మనకి దేవుని కృప విస్తరించింది. ఇంత విలువైనటువంటి మాట నీవు ఖచ్చితంగా వాటిని పట్టుకునే మనసు ఉండినా వారికి మేలు. ఎంత ఇంపార్టెంటో చూడండి ఆ వాక్యం. దేవుని సంగతులు, దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు, దేవుని కఠినమైన విషయాలు, వాటిని కలుపుకుని మనం దానికి ఇంకేదో భక్తి వేషాలు వేస్తే దేవుడు ఏం దాన్ని ఆనందించాడు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు బాధపడకండి. ఈ పాత నిబంధన గ్రంథము రాయబడినప్పటి నుంచి, ఆదికాండం నుంచి, ఆదికాండంలో మనం లేవు, మోసే సంగతి మనకు తెలుసు కదా. దీర్ఘకాండానికి వచ్చేటప్పటికి మనిషి బయటపడిపోతాడు. అతను దేవుడు ఎవరో చూసేశాడు, దేవునితో మాట్లాడేశాడు. దేవుడు అతని బర్త్డేకి, మోషే బర్త్డేకి కొండ మీద చాలా పెద్ద సెలబ్రేషన్ చేశాడు. ఏం నవ్వారేంటి? చేయలేదా? మోషే బర్త్డే తెలీదా? వాళ్ళమ్మ నైల్ నదిలో పెట్టిలో పెట్టి పుట్టిన తర్వాత కొద్ది రోజులకే పట్టించింది కదా, 2 నెలల్లోపు. డేట్ ఆవిడ దగ్గర పెరిగాడు కదా. దేవుడికి తెలుసు కదా మరి మోషేని పుట్టించినప్పుడు. మరి కొండ మీదకి తీసుకెళ్ళి 40 రోజులు ఫాస్టింగ్లు పెట్టి ప్రార్థనలు చేయించి వాక్యాలు ఇచ్చి ఎన్ని చేసిన సంబంధం కలిగిన దేవుడు, మోషే నువ్వు పుట్టినందుకు గనుడువి అని చెప్పి బర్త్డే ఎందుకు సెలబ్రేట్ చేయలేదు దేవుడు? యేసు ప్రభు ఆయన కుమారుడైనప్పటికీ కూడా ఆయన పుట్టినటువంటి దినాన్ని ప్రసిద్ధి చేశాడు తప్ప పుట్టిన డేట్ని ప్రసిద్ధి చేయలేదు. ఆయన పుట్టిన విధానాన్ని ప్రసిద్ధి చేశాడు తప్ప ఆయన పుట్టిన దినాన్ని మనుషులు ఆనందంగా, ఉత్సాహంగా గెంతులేసి ఆనందించే సెలబ్రేషన్ చేయడానికి అనుమతించలేదు. ఇప్పుడు నీ బర్త్డే ఎంత ప్రాముఖ్యమో చెప్పు. చేసుకోకపోతే ఏమవుద్దో చెప్పు. ఇంట్లో ఎన్ని యుద్ధాలు జరుగుతాయి చూడు. నీ బర్త్డేకి విషెస్ చెప్పకపోతే ఆ రోజంతా మాట్లాడవు. ఏమంటే విష్ చేయలే భర్తకు అంటే భరించువాడు అని అర్థం. అది ఏవో 1,00,000 ఉంటాయి. నీది గుర్తుపెట్టుకునే అంత టైం ఎక్కడ ఉంటుంది? పెళ్లి రోజే గుర్తుండదు, పుట్టినరోజు గుర్తుంటుందా?
ఒకవేళ గుర్తు తెచ్చుకుని ఏమైనా బర్త్డే అన్నారనుకో, హ్యాపీ బర్త్డే, గిఫ్ట్ ఇచ్చేవా ఏ ముఖాన్నైనా, మళ్ళీ మొదలు. అదేదో మర్చిపోయానంటే గొడవ లేదు, ఒక పూటతో పోయే ఆ తిట్లు అయినా. ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు చేసే, నీ పిల్లలకి చేసే ఆ 1 year బర్త్డే, సంవత్సరం డైపర్ మార్చుకోవడం రాదు ఆడికి బర్త్డే నువ్వు చేస్తావు, ఎంత హంగామా చేస్తావు, మెండ చెయ్యిలు, ఆడేమో నిద్రలో గిల్లగిల్ల ఆడిపోతాడు, అడికేం పిన్నీసులు, మళ్ళీ అది ఎత్తు ఎవడు పట్టుకుపోకుండా, జారిపోతున్న ఉంగరాలకేం దారాలు తాళ్ళు ఆడి బిగించి కట్టే, ఆడు నిద్రపోతుంటే ఆడిని లేపి కేక్ కొట్టించే, లెగరా. ఆ ఫోటోలో ఒక పక్క, బెలూన్లో ఒక పక్క, గందరగోళం ఒక పక్క, లైటింగ్లో ఒక పక్క, ఆడి జడుపు ఒక పక్క. ఆడొత్తప్పుడు లోకలకి ఇప్పుడు వెళ్ళాడా, ఇంట్లోంచి ఎవరికైనా ఇచ్చావా, సంక దిగడు, ఆడికి నువ్వు బర్త్డే. ఎవరు మెహర్బానీ? ఇప్పుడు యెహోవా నా కాపరి, ఈ మధ్యలో ఒకడు వచ్చేస్తాడు, ఈ ప్రత్యక్ష ఆత్మీయుడు, ఏదో వాక్యం కలిపేయడం, దాన్ని చెరిపేయడం, దాన్ని దీవెనలు అనేయడం, వాళ్ళని ఆశీర్వదించేయడం, కానుక పట్టుకుని బిర్యానీ తినేసి వెళ్ళిపోవడం. ఇవన్నిటికీ నువ్వు పెట్టే ఆత్మీయతకు వాక్యముకి ఏమైనా సంబంధం ఉందా? కలిపి చేరపడం అంటే ఇలాంటివే. ప్రార్థన చేసుకోవడం అవసరం, ఉపవాసం ఉండడం అవసరం, ఇతరులకు సువార్త చెప్పడానికి ఒక అవకాశం తీసుకోవడం అవసరం. సెలబ్రేషన్ ఎందుకు దానిలో? మళ్ళీ నన్ను మన ఒక ఆయన పిలిచాడు, బ్రదరు మీరు ఎలాగైనా రావాలి, 50th anniversary మా భార్యాభర్తల జీవితం అన్యోన్యతను గురించి మీరు రావాలంతే అన్నాడు. నేను అక్కడికే చెప్పాను, నా నోరు మంచిది కాదని. మంచిదని ఆయన అన్నాడు, ఆ 4 తిట్లు దేవుని వాక్యం మీరు చెప్తేనే విన్నాము, ఆశీర్వాదాలైనా శాపాలు లేవా అని అడిగాడు కదా యోసేపు. అలాగే మాకు ఏమైనా ఉంటే అవి కూడా ఇచ్చేయండి అన్నాడు. శోభం వస్తానన్నాను, వెళ్ళాను. మొత్తానికి అక్కడికి వెళ్ళేటప్పటికి హ్యాపీ యానివర్సరీ ఆ బోర్డులు ఏం లేవండి, కేకు లేదు, క్యాండిల్ లేదు, వాసన కూడా ఏమి రావట్లేదు, ఎక్కడ స్మెల్ కూడా అందట్లేదు. ఈమెను ఏడు పెట్టాడు పెట్టలేదు, ఈయన ఈ పెట్టాడు అందరిని అంటే. మొత్తానికి ఇద్దరు భార్య భర్తలు మాత్రం వచ్చారు, పిల్లలు ఎవరు కనబట్లే. ఏంటి సార్ ఈ హంగామా అని అంటే, మీరు ఏమి ఇచ్చినా తీసుకుంటాం, మాది 50 సంవత్సరాలు అయిపోయినాయి, మా వివాహ జీవితంలో 50 ఏళ్ల మా కాపురం, ఇదిగోండి ఆ జంటల్లో ఎవడి ఇంట్లో ప్రాబ్లం ఉందో వాళ్ళిద్దరిని పిలిచాను, వాళ్ళిద్దరికీ ప్రాబ్లం ఉందని నాకే తెలుసు, కాబట్టి వాళ్ళందరినీ మీ ముందు పెట్టాను, మీరు ఏ ఉపదేశం ఇస్తారో ఇచ్చుకోండి అన్నాడు. ఇప్పుడు 50 ఏళ్ల వీళ్ళ కాపురాన్ని బట్టి అక్కడ 14 కుటుంబాలను కట్టాల్సి వచ్చింది ఆ రోజు. ఇది దేవుని యొక్క వాక్యంలో రాసి ఉంటుందా, ఉండదా? నా జీవితం ఇతరులకు ఆదర్శంగా ఉండాలని చెప్పుతున్న వాక్యాన్ని వాక్య సహితంగా అతను సెలబ్రేషన్ చేసుకున్నాడు. కేక్ లేదు, చాక్లెట్ లేదు. వాళ్ళందరూ కూడా నాలాగే వాసనలు ఎత్తుకుతున్నారు. కిచెన్లోకి వెళ్ళి చూసి వచ్చింది ఒక ఆవిడ, ఏమన్నా వస్తుందేమో అని, ఏమన్నా క్యాటరింగ్ ఏమో అనుకుంటుందో ఒక ఆవిడ, ఆ టైం తెచ్చి పెడతారేమో మనకు ఫుడ్ అనుకుని. మీటింగ్ ఎలాగ అయిపోయి నేను టైం ఎన్ని గంటలకనంటే 9 అండి అన్నాడు. సరిగ్గా 9 గంటలకు నేను ముగించి, మంచిది మరి మనం ప్రార్థన చేసుకుందాం. ఆయన లేచి అన్నాడు, ఈరోజు మీరందరూ నా ఆహ్వానాన్ని మన్నించి నా యానివర్సరీకి మీరు వచ్చినందుకు, అన్న వాక్యం చెప్పినందుకు మీ కృతజ్ఞతలు. మరి రాత్రి మనందరం కూడా ఉపవాసం ఉంటున్నాం కాబట్టి మీ అందరికీ కూడా కొంచెం బటర్ మిల్క్ కానీ కాఫీ కానీ మిల్క్ కానీ ఇస్తాము, మీరు తాగేసి ఇంటికి వెళ్ళి ఫాస్టింగ్ ఉండండి అన్నాడు. ఇంకొక యానివర్సరీ ఉంటుందా? ఇలాంటి మెంటలోళ్ళు ఉంటారా అంటే నా మెంటలాడిది ఏం చేయను. నేనేం చెప్పాను తెలుసా, వెళ్తున్నది ఎవరింటికి అనుకున్నావు, ఏం వండకని వచ్చా నేను, మా ఇంట్లో పెద్ద ఈటింగ్ ఉంటుంది అనుకున్నాను, బ్యాటింగే. ఆహా దేవుని స్తోత్రం, ఈ పూటకి ఇన్సులిన్ పని లేదులే అనుకుని ఆయన దగ్గర మేము కూడా మజ్జిగ తాగేసి, అయ్యారు వందనాలండి అని అంటాను. అన్నా ప్రభు చిత్తం బతుకుంటే నెక్స్ట్ ఇయర్ ఇలాగే చేద్దామన్నా. ఎవరికైనా వినపడిందా? యానివర్సరీలు చేసుకోవడానికి ఈ సంవత్సరం రెడీగా ఉన్న వాళ్ళకి చేయండి ఈ పని, పిలవండి వస్తాను. అలాంటి సమస్యలో ఉన్నటువంటి మీ కుటుంబాల్లో ఉన్నటువంటి మనుషులు పిలవండి, వచ్చి వాక్యం చెప్తాను. దేవుని ధర్మశాస్త్రం ఎందుకు అవసరమో, దేవుని వాక్యానుసారము జీవితం ఎంత ముఖ్యమో, దేవుని కొరకు కుటుంబాలు కట్టుకోవటం కడవరి దినాల్లోకి ఎంత ఆశీర్వాదమో, మన నెక్స్ట్ జనరేషన్కి మనం ఎంత మాదిరిగా ఉండాలని దేవుడు కుటుంబ వ్యవస్థ నిర్మించాడో మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజుల్లో సెలబ్రేషన్ చేసుకునే అవసరం ఉందా? కలుపుకొని చెడుపుకోవద్దు. దేవునికి ప్రాముఖ్యత పెరిగే కొద్దీ నీ కుటుంబ జీవిత విధానంలో అన్ని విషయాలలో ఆయన విలువైన వాడని, ఆయన ఆజ్ఞ విలువైనదని ఎంచగలిగే దమ్ము రావాలి. ఇంకో మాట ఉంది అక్కడ, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 18వ వచనం, 11:18. కాబట్టి మీరు ఈ నా మాటలను, ఒక్క నిమిషం తీని, మళ్ళీ బైబిల్ నువ్వు ఎక్కడో చదివిసావు అనుకుంటారు. 11వ అధ్యాయము 18వ వచనం అండర్లైన్ చేసుకోండి. ఇవన్నీ
కాబట్టి ఉమ్, మీరు ఈ నా మాటలను ఉమ్. మీ హృదయములోను ఎక్కడ మీ హృదయములోను అండర్లైన్ చేయండి, ఏముందా పదం హృదయం అంటే మీ హార్ట్లోను. నెక్స్ట్ మీ మనసులోను మళ్ళీ ఇది ఎక్కడ? నా మనసు బైబిల్ అంటే వాక్యమేనండి, అది భలే ఉంటుంది. రెండు పదాలను సపరేట్ చేశాడు. ఒకటి నీ హార్ట్, ఇంకోటి నీ మైండ్. ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకునవలెను. అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను. నీవు నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని నీ పిల్లలకు నేర్పి. మరి ఇక్కడ ఖచ్చితంగా పదం ఉంది. పిల్లలకు ఏం చేయమన్నాడు వాళ్ళకి? నేను నేర్చుకున్నా. నేర్పి. నీ ఇంట ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. అలాగూ చేసిన ఎడల యెహోవా మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణం చేసిన దేశమున మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలిచినంత కాలము విస్తరించును. బా, ఆకాశం నిలిచినంత కాలం విస్తరిస్తాడు. ఇంకా మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు. ఆయన మార్గములు కొన్నిట్లో కాదు, అన్నిటిలోనూ నడుచుచు. నువ్వేదైనా మళ్ళీ లోకపు మార్గం కలిసిపోయి చెరిపేసుకోవడం కుదరదు, ఎవరితోనూ కలిసిపోవడం కుదరదు, ఎవరితోనూ చేరిపోవడం కుదరదు. ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయన హత్తుకొని. మళ్ళీ ఎలాగా? ఆయనను హత్తుకొని అంటే ఆయన తప్ప నీకు ఇంకెవడో కూడా దేని స్థానాన్ని ఆయన స్థానంలో భర్తీ చేయకూడదు, ఆయననే హత్తుకోవాలి. మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి. అన్నిటినా కొన్నిటినే? అన్నిటినీ. మీకు తెలిసినట్టునా కావాల్సినట్టునా? అన్నిటినీ. ఆయన ఏం చెప్పాడు? అన్నిటినీ ఏం చేయాలి? అన్నిటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. మళ్ళీ ఖచ్చితంగా జాగ్రత్త అనే పదం కూడా పెట్టాడు. అంటే ఏంటి? ఎవడైనా వచ్చి పర్వాలేదులే అంకులు, ఏం అవ్వదులే పెంకులు అంటే కుదరదు. అక్కడ ఇలా రాసి ఉంది, దీని ప్రకారం వెళ్ళాల్సిందే. మాకు బైబిల్ మేము చదవడం తెలుసు, బైబిల్లో పలానా దగ్గర పలానా వాక్యం ఉంది, ఈ వాక్యం ప్రకారం మనం ఇలాగే చేద్దాం, ఇంకెలాంటివి చెయ్యొద్దు అనే డెసిషన్ చెప్పాలంట. అజాగ్రత్తగా నడుచుకొని వెళ్ళడం. అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనములను వెళ్ళగొట్టును. మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరుచుకొందురు. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. అరణ్యము మొదలుకొని. అసలు మీరు ఆ కిందకి చదివితే ఎలా ఉంటాయంటే, ఇంక మీ ముందు ఇంకెవరు నిలబడలేడు అని అంటుంటుంది. అంత స్ట్రాంగ్ పీపుల్గా మీరు మారుతారు. దేవుని యొక్క వాక్యముతో, కృపాసహితమైనటువంటి మాటలతో, పద్యాలతో, సంగీతంతో నీ హృదయము నిండా దేవుని సంగతులు నింపబడితే నీతో తప్పు చేయించగలిగినోడు ఎవడు? నీతో పాపం చేయించగలిగినోడు ఎవడు? నిన్ను లోకాసక్తి లాగగలిగింది ఎవడు? లోకపు మనుషుల యొక్క అభిప్రాయాలకు మిమ్మల్ని తిప్పేయగలిగినోడు ఎవడు? లోకంలో ఉండేటువంటి అజ్ఞానము వైపు నిన్ను చీకట్లోకి లాగగలిగినోడు ఎవడు? అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు తప్పిపోవర్రా. నువ్వు నిలబడతావు, నువ్వు ఫలిస్తావు, నువ్వు అభివృద్ధి పొందుతావు, నువ్వు వ్యాపిస్తావు, నువ్వు సాధించుకుంటావు, నువ్వు నిలిచి ఉంటావు, నువ్వు అనేక తరాలకు ఆశీర్వాదకరంగా ఆస్తికర్తగా మారిపోతావు. ఒక వ్యక్తి దేవునితో పట్టబడటం అంటే దేవుని యొక్క మాటలతో అతని జీవితంలో నుంచి ఆ సంపూర్ణ సంతోషాన్ని పొందుకోవటానికి ప్రయత్నం చేస్తారు. మత్తయి సువార్తకి రండి ఒక్కసారి త్వరగా 7వ అధ్యాయం. ఇక్కడ ఇక్కడికి ఏ పదం చెప్తాను అండి. ఆయన ఏమంటాడంటే, ఈ నా 24 కాబట్టి ఈ నా మాటలు విని. 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కాని దాని పునాది బండ మీద వేయబడును కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు. ఇక్కడ చెయ్యకపోతే ఏమవుద్దో ఇందాక మనం చదివిన ద్వితోపదేశకాండంలో ఉంటుంది, కానీ అక్కడ శాపము అనేటువంటి పదంతో వాడాడు. యేసుప్రభు దాన్ని మోడిఫై చేసి ఏమన్నాడంటే, బండ మీద కట్టబడిన తర్వాత వాన, వరద, గాలి వచ్చినా నువ్వు స్థిరంగా ఉంటావు అన్నాడు. చేయని ప్రతివాడు అని కలిపి చెప్పాడు ఈయన. అక్కడ చెయ్యకపోతే ఎలా పోతావు అన్నాడు, ఇక్కడ చెయ్యకపోతే ఏమవుద్ది? ఏం చెప్పాడు? ఎలా ఉంటుందట ఇల్లు? ఇసుకలో కట్టుకొనిన బుద్ధిహీనుడుగా ఉంటాడు అని. అప్పుడేమవుద్ది? వాన, వరద ఇవి వస్తే ఏమవుతాయి? కూలిపోతాయి. వాడి పాటు గొప్పది
ప్రజలందరూ చూస్తారు, నువ్వు క్రైస్తవుడిగా ఉంటావు, కానీ సమస్య వచ్చినప్పుడు, పరిస్థితి వచ్చినప్పుడు, తుఫానుగా మారినప్పుడు, ఏదైనా అలా నిన్ను కొట్టినప్పుడు నువ్వు నష్టపోయిన జీవితం చూపిస్తావు. దానివల్ల నీ పిల్లలు ఏమంటారు, ఇంత నమ్ముకుని ఏ దేవుడు ఏం చేశాడు అనే క్వశ్చన్ మార్క్ పడిపోయి, తల్లికి తండ్రికి నీకే ఈ క్వశ్చన్ మార్క్ పడితే పిల్లలకి లాజిక్లు ఎక్కువ, పిల్లలకి వాళ్ళకి కావాల్సిన బుర్రలో నుంచి ఆలోచించే ఆలోచనలు ఎక్కువ పెద్దవవుతాయి. అప్పుడు వాడు ఆలోచించే ఆలోచన ఇంకా గొప్పదైపోద్ది. ఇంక మీరు సమాధానం కూడా చెప్పలేరు. మీరు ప్రతిదానికి పాస్టర్ దగ్గరికి వెళ్తే పాస్టర్ని కూడా నోరు మూయించేస్తారు. వాళ్ళు తెలివితేటలు అలాంటివి, వాక్యాన్ని నమ్మరు. కాబట్టి వాళ్ళ రీజనింగ్, వాళ్ళ లాజిక్లకి మీరు ముందు దొరకకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా బండ మీద కట్టేట దాన్ని నిలబడాల్సిందే. 28వ అధ్యాయం 20వ వచనం చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనవలెనని. అన్నిటినీ గైకొనవలెనని. ఇప్పుడు యేసు ప్రభు వారు ఆఖరి వచనంగా మత్తయి సువార్తలో ఏం చెప్పారు? ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనవలెనని. ఎన్నిసార్లు చెప్పినా దేవుని యొక్క మాటలు మీరు అన్నీ తీసుకోండి అని ఎంత కఠినంగా బైబిల్ చెప్తూ ఉంటే, నేటి దినాల్లో మీ పక్కన అడగండి, అన్నీ తీసుకుంటున్నామా అని. అమ్మా అన్నీ తీసుకుంటున్నామని అడిగారా? ఏం చెప్తున్నారు? అన్నీ వింటున్నాం కానీ మనకు కావాల్సినవే తీసుకుంటున్నాం, మనకు నచ్చినవే తీసుకుంటున్నాం, మనకు తెలిసినవే చేసుకుంటున్నాం. కొంచెం ఏమన్నా కఠినం అనిపించినా, బాధ అనిపించినా, నష్టం అవుతుంది అనగా వీటిని పక్క పెట్టండి. మరి అందరూ అంటారు కానీ ఎవరు చేస్తారులేండి, ఎవరు చేస్తారులేండి. ఎవడు చేస్తాడేంటి? నువ్వు చెయ్యాలని చెప్తుంది అంతే. ఎవరి సంగతి నాకు అనవసరం. నువ్వు బండ మీద కడతావో ఇసుకలో కట్టుకుంటా తేలిపోద్ది, తెలుసుకో. నువ్వు నిలబడంతే. నువ్వు నీ పిల్లల్ని కఠినంగా చెప్తూ ఉంటే పక్కింటి ఆవిడొచ్చాడు, మరీ అంత భక్తిలో రుద్దేయకూడదు వదినా, మరీ గట్టిగా రుద్దేస్తే ఏమైపోతారు? ఆడి తరం బాగుపడుద్ది. ఆవిడికి నీ తరం బాగుపడటం ఇష్టం లేదు, అందుకు నీ చేత రుద్దించొద్దు అంటుంది. నీకేం అర్థం అవుద్ది? నిజమే, పిల్లలు మరీ కఠినంగా చెప్పేస్తే ఏమైపోతారు? ఆడు పోతాడు, నువ్వు పోతావు. బతకాలని ఆకాశము, భూమి నాశనం అవుతుంది కానీ ఆకాశం ఎక్కువ కాలం బ్రతుకుతుంది. ఆకాశం రూపాంతరం చెందుద్ది. ఆ రూపాంతరం చెందే కాలం వరకు కూడా నీ తరం ఉంటుందట. 1000 తరాల వరకు అన్నాడు ఆయన. అసలు మనం ఎన్ని తరాల్లో లెక్కట్లేకపోతున్నాం. అలాంటి పరిస్థితుల వరకు నీవు ఆజ్ఞలను తీసుకుంటే ఎంత జాగ్రత్తగా దీవిస్తానన్నాడు. వాటి ప్రకారము, వీటిలో చెప్పిన వాటి అన్నిటి ఆజ్ఞలన్నిటి ప్రకారము మీరు చేస్తే ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు దేవుడిగా ఉంటానని చెప్తున్నాడు. అంటే దేవునితో అనుబంధం అనే దానికి నీవిచ్చేటువంటి ప్రయారిటీ ఏంటి, వాల్యూ ఏంటి, ఏది ఎక్కువ ఇస్తున్నావు, వర్డ్కి ఎంత ఎక్కువ ప్రామినెన్స్ ఉంది, ఎంత ఎక్కువ ఇష్టం ఉంది. ఈ పిల్లలకి మనము ఈ వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళు వింటారు, కానీ వాళ్ళు వాక్యం వినేంత ఇంట్రెస్ట్తో వింటారా, వాళ్ళ ఆటల్లో ఉంటూ వింటారా? వాళ్ళు చేతులు కదులుతుంటాడు, ఆడిలా కదులుతుంటాడు, ఇలా చెప్తూ ఉంటాడు, ఆడికి నచ్చిందల్లా వినేస్తూ ఉంటాడు. మీరు ఎప్పుడైనా ఈ వచనానికి వ్యతిరేకంగా ఇంట్లో ఏమన్నా మాట్లాడన్నాడు ఏం చెప్తాడు? నించోబెట్టేస్తాడు. అన్నయ్య ఏం చెప్పారు, పిల్లల్ని కొట్టద్దని చెప్పలేదా? వీడికి ఆ వాక్యం ఎక్కడైనా పడిందో ఒక చిన్న పదం, నేను చెప్పిన గంటోపదేశంలో ఆడికి కావాల్సింది ఒకటి పట్టుకున్నాడంటే ఆడు ఎంత జ్ఞాని. మరి అలాంటప్పుడు ఆడికి రియల్గా ఉపదేశం అంతా తోస్తే ఎలాగుంటాడు వాడు? అర్థమవుతలేదు అనుకుంటున్నారు, అర్థమవుతుంది, వాడికి కావాల్సింది వెళ్తుంది. సో దేవుని వాక్యముతో వాడికి ఉండేటువంటి ఆ ఆసక్తికి ఎక్కువ సమయం దేవునితో, దేవుని మాటతో, వాక్యమై ఉన్న యేసుతో వారు సంబంధాన్ని పెంచుకోగలిగితే లైఫ్ స్టైల్ మారిపోద్ది. వాక్యమైన యేసుతో సంబంధం పెంచుకోవాలి. మీ పిల్లలకి ఆడియో బైబిల్ ప్లే చేసి ఉంచండి, ఎందుకంటే మీకు మాట్లాడే తీరిక లేదు కదా, మీకు అంత ఓపిక టైం ఎక్కడ ఉంది. కాబట్టి అట్లీస్ట్ ఆ టీవీలోనో, ఆ వీడియోలోనో, ఆడియోలోనో ఆ వర్డ్ వినపడతా ఉన్నవ్వండి. దేవుని మాట వాడికి అర్థమవుతూ ఉంటుంది. మా ఇంట్లోకి వచ్చాగానే నిన్న కీర్తన 23 పెట్టావు, ఇవాళ ఏంటి మమ్మీ 60కి వెళ్ళిపోయింది, 24 కదా, అది ఆడి మెమరీ. వాడికి అది అండర్స్టాండ్ అవుతుంటుంది, వాడికి నేర్పించాలి. మీరు కూడా మాట్లాడుతూ ఉంటే చాలా ఎక్కువ విషయాలు అర్థమవుతాయి. నేను నా ప్రయాణంలో చాలా రోజులు ఆడియో బైబిల్లో నేర్చుకున్నన్ని విషయాలు నా ఉపదేశాల్లో మీరు వినేవన్నీ నా ఆడియో బైబిల్ నుంచి వచ్చినవే. ఆడియో బైబిల్లో ప్రసంగాలు ఉండవు, ఆడియో బైబిల్ మాత్రమే వస్తూ ఉంటుంది. నేను చదువుతునేటప్పుడు నేను పట్టుకున్న విషయాల కన్నా ఆడియో బైబిల్ వినేటప్పుడు, తెలుగు ఆడియో బైబిల్ వింటునేటప్పుడు నాకు వచ్చినటువంటి థాట్స్ వేరు. అక్కడ ఒక అతను చదువుతుంటాడు, అతను చదువుతూ ఉండేటప్పుడు నేను డ్రైవ్ చేస్తూ అతను నాతో చెప్తున్నట్లు ఉండేది కాదు, దేవుడు మాట్లాడుతున్నట్టు వినపడేది. భలే అర్థమయ్యేవి ఆ బైబిల్స్. ఆడియో బైబిల్లో నుంచి నేను ఎక్కువ విషయాలను మెమరైజ్ చేసుకుంటూ, కొన్నిటిని గుర్తుపెట్టుకుంటూ, కొన్ని రెఫరెన్సెస్ గుర్తొచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి 2-3 సార్లు దాన్ని పాజ్ చేసి బ్యాక్కి వెళ్ళి రివైండ్ చేసి ఒక 4-5 సార్లు వినేవాడిని అదే వచనం. ఎందుకంటే ఆ వచనము రికార్డ్ అయ్యేటప్పుడు ఆ రెఫరెన్స్ గుర్తుండడం కోసం.
ఆ తర్వాత నాకు మళ్ళీ ఖాళీ దొరికినప్పుడు ఆ రెఫరెన్స్ దగ్గరికి వెళ్ళి బైబిల్లో నుంచి చదువుతూ ఈ వచనం ఇలాగ ఉండాలా, ఓకే ఈ విషయం అంటే వాక్యము మాట్లాడుతున్నప్పుడే దాని వెనక కొన్ని విషయాలు నాకు అర్థమవుతుండే, వినపడుతూ ఉండేవి. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే వాక్కులో ఉన్న ఆ బైబిల్ ఎవరు మాట్లాడారో నాకు కూడా తెలియదు. అదేమో ఆయన ప్రసిద్ధుడా లేకపోతే ఆయన గొప్పవాడా మంచి ఆర్ఆర్కే మూర్తి గారా అయ్యేం కాదు అక్కడ. సంవడి రికార్డెడ్ బట్ దట్ వర్డ్ స్పీక్స్ ద లైఫ్. దేవునితో మీరు ఇచ్చేటువంటి ఆ ఇంపార్టెన్స్ మీ ఫోన్లో, మీకున్న యాప్స్లో, మీకున్న టీవీస్లో, మీకున్న మీడియాస్లో మీరు పొందుకునేటువంటి ఆ ఆసక్తి ఖచ్చితంగా నీకు నీ తరానికి దేవునితో ఆ సంబంధాన్ని పెంచేదిగా అవుతుంది. మీకు సింపుల్ లాజిక్, ఎంత ఎక్కువగా దేవుని వాక్యంతో మీరు సంబంధం కలిగి ఉంటారో మీరు ప్రార్థన అనేటువంటి కోరికలు తీర్చుకునే ఆశకు కూడా మీరు వెళ్ళరు. ఎందుకో తెలుసా? ఏమడిగితే ఇస్తాడో ఏమడిగితే ఎవరో మీకు తెలిసిపోద్ది, ఎలా అడగాలో తెలిసిపోద్ది, ఏం చేయాలో తెలిసిపోద్ది, ఏం చేయకూడదో తెలిసిపోద్ది, ఏం చేస్తే ఏమవుద్దో తెలిసిపోద్ది, ఏమవుతుందో దాన్ని బట్టి నువ్వేం చేయలేదో కూడా తెలిసిపోద్ది. ఇలా జరగలేదు అని అంటే ఓహో నేను ఇక్కడ తప్పిపోయానని నీకు తెలిసిపోద్ది. ఇంత డైరెక్ట్ సిలబస్ మీకు దేవుడి గురించి తెలిసిపోయిన తర్వాత ఇంకా దేవుడి గురించి తెలుసుకున్నాక బాప్తిజం అంటే ఆడిని ఏమనాలి చెప్పండి? ఇంత సిలబస్ నీ చేతిలోకి ఇచ్చి ఇదంతా నీ ఇంట్లో పెట్టి మళ్ళీ సంవత్సరానికి ఒక కొత్త బైబిల్ కొనుక్కునే అలవాటు ఉంది మళ్ళీ కొంతమంది ఇక్కడ చదవడు కానీ దాన్ని తీయడు, బైబిల్ నలగదో. ఏమంటే మా వదిన ప్రజెంటేషన్ అంది, ఏంటి ప్రజెంటేషన్ అదేం నడవదు, ఇది తిప్పితే ముద్దలు ఊడిపోతుంది బైబిల్. ఏంటమ్మా ఎలా ఊడిపోతుంది, ఎప్పుడు తీయలేదా అని అడిగితే ఇదా ఎప్పుడో చూశాను అంది. తీయలేదు బైబిల్. వాక్యం ఉపయోగపడాలి, దాన్ని నువ్వు ఎలా తీసుకుంటావు అనే దాన్ని బట్టి నీ హృదయం ఆధారపడు. కీర్తనలు 63:1 చూడండి. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. ఎప్పుడు వెతుకుతాడంటండి ఈయన? వేకువనే, పొద్దున్నే లేచి వెతుకుతాడంట, దేవుణ్ణి వెతుకుతాడంట. ఎలా ఉంటాడు? నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉంటాడా, మారిపోతాడు దేవుడు? మరి ఎక్కడెక్కడ ఎత్తుకుతాడంట? పరిశుద్ధాలయంలోకి వచ్చి ఎత్తుకుతాడంట. ఉదయకాలము తన ఎక్కడ లెగుస్తాడో అక్కడ వెతుకుతాడంట, తన ఇంటిలో వెతుకుతాడంట, తన పరిస్థితుల్లో వెతుకుతాడంట, దినములో తను చేయబోతున్న పనుల మధ్య దేవుని సన్నిధిని వెతుకుతాడంట. అంటే దేవునిని వెతుకులాడుకునే ఆ ఆసక్తి దేవునితో ఉండేటువంటి సంబంధానికి ధైర్యాన్ని కదా మనకిస్తుంది, ఆ సంబంధాన్ని కదా కలిగిస్తుంది, ఆ అనుబంధంలో ఆ తృప్తిని కదా కలిగిస్తాము మనకు. నాకు తెలీదు, ఒకసారి మా తాతగారు చనిపోయినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ తిరుపతి వెళ్తున్నారనంటే నేను కూడా వాళ్ళతో పాటు బయలుదేరి వెళ్ళిపోయాను. చెప్పలే, ఏముందో 2 రోజులకి ఇంట్లో చెప్పేంత వయసు కాదు, పెద్దవాళ్ళం అయిపోయాం అప్పటికే, ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ స్థాయికి వచ్చేసాం. సో వెళ్ళిపోయిన తర్వాత టికెట్ల గురించి అక్కడికి ఉండడానికి రెసిడెన్స్ కోసం ఒక ఎమ్మెల్యేకి ఫోన్ చేయడానికి ఏదో మాట్లాడుతూ ఆ ఎమ్మెల్యే గారి పిఏతో మాట్లాడుతాను. టికెట్లు మాకు ఆ పాస్లు వచ్చేసినాయి, ఆ లెటర్స్ వచ్చేసినాయి, దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్ ఒకడేదో తెలియకో తెలుసో మా ఇంటికి ఫోన్ చేసి చెప్పాడు నేను ఇక్కడ ఉన్నాను అని. వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు ఎంక్వైరీ చేస్తుంటే వెంటనే మా వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? నువ్వు ఎలా వెళ్తున్నావో దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు, వెనక్కి వచ్చి అన్నారు. మా వాళ్ళు నన్ను నేను ఎవడరా చెప్పమన్నాడని చెప్పంటే, కాదురా నాకే డౌట్ వచ్చింది, మీ తాత చచ్చిపోయాడు కదా, నువ్వు మైల్లో ఉన్నావు, నువ్వు రాకూడదన్నాడు. మా వాళ్ళకి ఏదో తెలుసో తెలియక అన్నారేమో, మీరు ఎందుకు ఆపేస్తారని అంటే, లేదురా మా తాత చచ్చిపోయినప్పుడు కూడా మమ్మల్ని వెళ్ళలేదు, నువ్వు ఒకడు వచ్చేస్తాను, నీ వల్ల మాకేమైనా కీడైపోద్దేమో, వెళ్ళిపోరా అన్నారు. ఇప్పుడు నన్ను దేవుడు రానివ్వక, నా మిత్రులు రానివ్వక, మా ఇంట్లో వాళ్ళు శాపాలెట్టేస్తుంటే అక్కడ నుంచి ఏమైపోతామండి? అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. ఈయన అంటాడు పొద్దున్న లేచి ఎతికెత్తాడట, ఈయనకి మైలు లేదు, మైలు స్నానము లేదు, దానికి శుద్ధిపరుచుకోవడానికి దినము లేదంట. అంటే ఎంతలా వెతకచ్చు దేవుణ్ణి, ఎంత ఆనందంగా వెతకచ్చు. ఆ దేవాలయానికి రావటానికి, దేవుని మందిరంలోకి రావటానికి నీకు ఏ రకమైన కండిషను క్లాజులు లేవు. దేవుడు పరిశుద్ధుడు అనే పదం వాడినప్పుడు ఆ పరిశుద్ధతకు మీ అపరిశుద్ధులు రాకూడదు అని చెప్పాలి వీళ్ళు. ఇప్పుడు లోకం చెప్పేది ఏంటి? మీరు అపరిశుద్ధులుగా ఉండి పరిశుద్ధుడైన దేవుడి దగ్గర రాకూడదు అంటున్నారు. ఈయనేమంటాడు? నా పరిశుద్ధతలో మీ ఎలాంటి అపరిశుద్ధతను కడిగేస్తాను రండి అంటాడు ఈయన. ఏంటి నీ ఆసక్తి? ఆ ఎంకరేజ్మెంట్ ఏంటి? ఆ దేవుని ఓపెన్ ఇన్విటేషన్ ఏంటి? సులువు మీద ఆయన చాపబడిన చేతులు ఆ ఇన్విటేషన్ నిన్ను ఎందుకు పిలుస్తుంటాయి? రా, నాలో నీవు కడుక్కుందు కానీ రా, తీసేసుకుందు కానీ రా, నా దగ్గర నువ్వు పట్టుకెళ్దు కానీ రా అని కదా ఆసక్తి. సో ఆ ఇంటిమసీ దేవునితో, ఆ కృపాసనం దగ్గరకు ధైర్యంగా వెళ్ళగలిగేటువంటి ఆ సంబంధాన్ని
నీకు దేవునికి మధ్యలో ఎంత ఉందో చూసుకో. ఆ రిలేషన్షిప్ ఎంత ఉంది, ఆ క్లోజ్నెస్ ఎంత ఉంది, ఆ సిచ్యువేషన్ ఎంత ఉంది. ఓ పిల్లోడు వచ్చి గేట్ దగ్గర పిఎన్ని పిలిచి రే తలుపుతీ అన్నాడు. ఆ రాజు గారి ఆ మంత్రి గారి ఇంటి దగ్గర ఉండేటువంటి ఆ పిఏ తలుపుతీ అనగానే ఆయన చూసి వెంటనే టప్పమని తలుపు తీశాడు. ఆ పిల్లోడితో పాటు నేనున్నాను వెనకతల, మేమిద్దరం వెళ్ళాలి. నాకు అప్పటికే భయం, లోపలికి వెళ్ళనిస్తారా వెళ్ళనివరా ఏంటో సంగతి. ఈడు ఎలా అరిచాడంటే తే అన్నాడు. టప్పని తలుపు తీసి రండి బాబు గారు అన్నాడు. అప్పుడు అర్థమైంది ఈడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తున్నాడని. ఈడు మినిస్టర్ కొడుకని నాకు తెలీదు, అంత సీక్రెట్గా హాస్టల్లో పెంచారు. ఈడు మాతో పాటు హాస్టల్ పిల్లాడు. మేము అలా నీకు ఎందుకురా నేను తీసుకెళ్తాను కదరా అనేసి డైరెక్ట్గా వెళ్ళిపోతుంటే పిఏను ఒక కరు పరిచేటోడికి దెబ్బకు 2 తలుపులు తీసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ పక్కకి వెళ్ళిపోమని, సారు బాబు గారు వస్తున్నారు సార్ అంటే వీడు తిన్నగా వెళ్ళిపోయి వాళ్ళ డాడీ పక్కన కూర్చుని ఏంటి అని మాట్లాడుతున్నాడు. ఏంటి చనువేంటి, ఏంటి సంబంధం ఏంటి చెప్పండి, చెప్పరే. మీరు నా దగ్గరికి వస్తారే పాస్టర్ గారని, ప్రభు దగ్గరికి ఎందుకు వెళ్ళరా? ఇప్పుడు నేను ఆ పిఏ గడిని, ఆ సెక్యూరిటీ గార్డ్ నేను. నువ్వు నా దగ్గర నమస్కారం అనియా, ప్రైజ్లాడ్ అనియా 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 అనియా. ఇప్పుడు ఈ సెక్యూరిటీ వాడితో పని ఏంటండి? మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆయన మీ నాన్న, మీ డాడీ, మీ అప్ప, మీ అబ్బా అని పిలుచుకుంటున్నావు. తండ్రి, ఎంత గొప్ప అనుబంధం నీకు ఉండాలి అంటే ఆ ఇన్ఫాంట్ ఫాదర్ రిలేషన్షిప్ నువ్వు తెలుసుకోగలిగితే ధైర్యముగానే కృపాసనం దగ్గరికి వెళదు అనే పదం నీకు అర్థమవుతాయి. అంటే ఆ రిలేషన్షిప్కి నువ్వు బిల్డ్ చేసుకునేటప్పుడు నీ మనస్సు నీకేం చెప్పుద్ది? నువ్వు పాపివి. నీ ప్రార్థనా దేవుడు వినేస్తాడా? కొడుకుని తండ్రి ఏం చేస్తాడు చెప్పండి? అన్నిట్లోనూ సెట్ అయిన తండ్రి కంట కొడుకు కన్నా సెట్ అవ్వని తండ్రి అంటే తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది? ఎక్కువ ఉంటుంది కదా. వాళ్ళకి డబ్బులు కూడా వాళ్ళకే ఇస్తారు కదా. చెడిపోమనే ఏదో గారం ఆడి తెలుసుకుంటాడులే, పర్లేదులే, వస్తాడులే. బహుశా దేవుడు కూడా నేను అలా వదిలేస్తున్నాడేమో. చూసుకో సుమి, ఆ దప్పిక కలిగినటువంటి ఆ వ్యక్తి ఎంత ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటాడో, ఆ ఆసక్తి కలిగినటువంటి పరిస్థితుల్లో నీ శరీరము నిజంగా దేవుని వెతుక్కునేటువంటి ఆ తృష్ణ కోరిక నీకుందా లేదా ఒకసారి చెక్ చేసుకో. రియల్ ఎన్రిచ్మెంట్ ఎలా ఉంటుందో చెప్పనా? ఆ ఇంపాక్ట్ విత్ గాడ్, దేవునితో ఆ సంబంధం ఎంత ఎక్కువ పెట్టుకోవడానికి ప్రయత్నించాలో చెప్పనా? 2 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో పేతురు చెప్పాడండి ఆ మాట. 2 Peter 3:18. మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమునందు, కృపలోను జ్ఞానములోను అభివృద్ధి పొందుడి. ఏం చేయాలంట? కృపలోను జ్ఞానములోను అభివృద్ధి పొందుడి. ఎప్పుడు తెలుస్తుంది మీకు దేవుని కృపలో నేను పొదుగుతున్నాను, దేవుని జ్ఞానములో నేను ఎదుగుతున్నాను అని ఎప్పుడు తెలుస్తుంది మీకు? ఈ వచనం మీకు ఎప్పుడు ఆ పరిస్థితుల్లో ఆ మాట యొక్క జీవము నా బ్రతుకులోకి ఇది నెరవేరుతుందని మనం ఎప్పుడు చెప్పగలుగుతాం? అందుకే అంటాడు రక్షకుడైన యేసుక్రీస్తు ఇచ్చేటువంటి కృపలో జ్ఞానములో వృద్ధి పొందండి. ఇప్పుడు అలాంటి వృద్ధి పొందించేటువంటి దైవిక జ్ఞానం మనకుందా? దేవునిలో వృద్ధి పొందేటువంటి జ్ఞానం మనకుందా? ఎంత భయపడుతున్నారంటే కుటుంబంలో ఈరోజు ఏమైనా కొంచెం కఠినంగా దేవుని సంబంధమైన విషయాలు పిల్లలకి చెప్దామంటే పిల్లలు అసలు దేవుడే వద్దని వెళ్ళిపోతారేమో, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తారేమో, దేవుడిని అసహించుకుంటారేమో, దేవుడి మీద కోపం పెంచుకుంటారేమో, ఎందుకు వచ్చిన గొడవలే అని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. నిజం చెప్పనా, మీ రిలేషన్షిప్ బిల్డప్ చెయ్యకపోవటం వలన వచ్చేటువంటి శిక్ష కంటే నువ్వు శిక్షణగా వాడికి ఇవ్వడానికి ఇచ్చేటువంటి ఆ కఠినమైన మాటలకి వాడు తొలగిపోవడం కన్నా పెద్ద శిక్ష ఏమీ రాదు. వాడు ఒకవేళ కోపగించుకుని నీ మీద కోపగించుకున్నాడు అనుకోండి, దేవుడు డీల్ చేస్తాడు. ఎందుకో? నువ్వు మేలు కోరి మంచి పని చెప్తున్నావు, నువ్వు ఇలా చెయ్యకపోతే తప్పని చెప్తున్నావు, ఇలా చేసి తీరాలని చెప్తున్నావు, ఇది నియమం అని చెప్తున్నావు, ఇది నిబంధన అని చెప్తున్నావు, ఇది పద్ధతి అని చెప్తున్నావు, ఇది ఆజ్ఞని చెప్తున్నావు, ఇది కృపలో వృద్ధి చెందాలన్నావు, ఇది జ్ఞానంలో పెంచడం అనుకుంటున్నావు. కాబట్టి నువ్వు మేలు కోరి చెయ్యి. ఆడు చేయలేకపోయాడు, వినలేకపోయారో పిల్లలు, నథింగ్ టు వర్రీ. బట్ చెప్పకపోతే నువ్వు తీర్పులో పడతావు. నువ్వు కట్టాల్సిందే, నువ్వు చెప్పాల్సిందే, నువ్వు బోధించాల్సిందే. అది దేవుడు నీ ద్వారా చేయాలనుకుంటున్న ఆశ. అది నువ్వెంత ఎక్కువైతే చేస్తావో, ఎంత ఎక్కువ సార్లు అయితే చెప్తావో దానికి తగిన ప్రతిఫలం నీ పిల్లల జీవితంలో నువ్వు పొందుతావు. తల్లిగా, తండ్రిగా, తాతగా, అమ్మమ్మగా, నానమ్మగా, నువ్వెవరైనా సరే పెద్దోడుగా. ఎందుకంటే ఆ అనుబంధంలో నువ్వు వృద్ధి పొందితే తప్ప నీకు
దేవునిలో ఉండేటువంటి ఆ సంతోషం అనేది నీకు దొరకదు. నేను క్షమించండి, పెద్దవారమైన మనమే ఈ స్థాయిని అనుభవించలేనప్పుడు మనల్ని చూసి పిల్లలు ఎలా అనుభవిస్తారండి? మనల్ని చూసి పిల్లలు ఎలా పొందుకోవడానికి ప్రయత్నం చేస్తారు? అయితే దేవుని ఉచితమైన కృప ఏంటంటే ఏ టైం అయినా దట్స్ ఎ బిగినింగ్. ఇప్పుడు నువ్వు ప్రారంభిస్తే ఇది బిగినింగ్. నువ్వు ఇప్పుడు వరకు ఏం చేసావన్నది దేవుడు అడగడు. ఈ రోజు నుంచి నువ్వు తెలుసు కాబట్టి అలా చేసావని అడుగుతాడు. దానికి ఎంత ఎక్కువగా చెబుతున్నావు అనే దానికి ప్రయత్నించాలి. ఫోన్ ఇలా ఎత్తితే ఆడు ఒక దేవుడు పాట రింగ్ టోన్ నాకు వినపడుతుంది. అది ఎవడికి ఇష్టం? ఆడికి ఇష్టమైన పాట, నాకు ఇష్టమైన పాట? ఆడికి ఇష్టమైన పాట అయితే ఎవడికి వినపడాలి? మరి నాకెందుకు వినిపిస్తున్నాడు అని అడిగాను. ఎరా ఈ పాట నీకు ఇష్టం అంటే బాగా ఇష్టం అయ్యా అన్నాడు. మరి నువ్వు పెట్టుకో రింగ్ టోన్గా, నాకెందుకు పెడుతున్నావు రింగ్ టోను? ఆ పదం అంటోడికి ఆడన్నాడు. నిజమే కదా అన్నాడు. కదా, ఇప్పుడు నాకు ఇష్టమైనటువంటి పాట కొంతమంది పెట్టుకున్నారు. అవతలోడు ఫోన్ ఎత్తగానే ఏమైనా పడుద్ది? దేవుని మాట అలా ఉండగలగాలి. ఆ పదాలు దానిలో పెట్టగలగాలి. ఆ హృదయంలో ఉండేటువంటి ఆనందము అవతల వాడికి పంచడానికి ఉపయోగించగలగాలి నువ్వు. సో ఆ రకంగా నువ్వు పెట్టుకుంటే అవతలోడు ఎత్తగానే ఆడికి 4 మాటలు వినపడతాయి కదా. ఇప్పుడు అవన్నీ ఫ్రీ కూడా ఉన్నాయి. కొన్ని రింగ్ టోన్లకి డబ్బులు అవ్వవు, దానికి అంత ఖర్చు పెట్టుకోక్కర్లే, మీకు వస్తాయి. అంటే దేవుని సంగతులలో వృద్ధి పొందే కొద్దీ నేను ఇతరులకు ఎలాగైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, ఎలాగైనా అవకాశం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. తల్లిదండ్రులారా, మీ తపన వృధా కాదు, మీ ప్రయాస వృధా కాదు. ప్రభుపక్షమైన ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి ప్రయత్నించేయండి. ఈరోజు కొంతమంది పిల్లల్ని తీసుకుని వారు మైగ్రేట్ అయ్యి ఎక్కడెక్కడో అనంతపూర్ ఆ ప్రదేశాల నుంచి ఇక్కడికి వచ్చి పిల్లల్ని ఇక్కడ పెట్టుకుని పెంచుకుంటున్నారు. కారణం ఏంటి? ద ఇంపార్టెన్స్ ఆఫ్ గాడ్. నా పిల్లలు, నా కుటుంబం దేవునిలో కట్టబడాలి, దేవునిలో ఎదగాలి, దేవునిలో నిలిచి ఉండాలి, దేవుని మాటలతో వారు పెరగాలి. ఈ భారము దగ్గరగా ఉన్న నీకు లేకపోవడానికి ఏమనాలి? నిన్ను నిర్లక్ష్యమనాలా, లేకపోతే అలుసనాలా? గుర్తుపెట్టుకో, నీవు నీ పిల్లలకి నువ్వు ఎంత ఎక్కువగా దేవుని సంగతులతో నువ్వు నేర్పిస్తావో అది నీకు బాధ్యతగా ఇవ్వబడింది, అది నీకు హెచ్చరికగా ఇవ్వబడింది, అది నీ తరానికి ఆస్తిగా కూడా పంచబడుతుంది. కాబట్టి మనము ఆయన రాజ్యాన్ని వెతకటానికి ఆ నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండి వాక్యముతో వారిని క్రీస్తుకు దగ్గరగా చేసి దేవునితో మన సంబంధం అనేకులకు దీవెనకరంగా ఉండేటట్లు, శాశ్వత కాలపు ఆనందానికి తృప్తి పొందేటట్లు మన జీవితాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించేద్దాం. ప్రభు మనల్ని ఆ రీతిగా సహాయం చేసి బలపరచును గాక. ప్రార్థన చేద్దాం.